హలో అండి, శ్రోతలకు నమస్కారం. నిశీధి నియంత నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. అదే రోజు సరిగ్గా రాత్రి 7 గంటలకు పేరు మోసిన క్రిమినల్ భూషణ్ రావు ఇంటి ముందు ఆగిందో ఆటో. అందులోంచి దిగింది మనోజ్ఞ. చేతిలో కొన్ని ఫైల్స్తో లోపలికి వెళ్ళింది. అప్పటికే లాయర్ కోసం చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళని పట్టించుకునే స్థితిలో కానీ, వెయిటింగ్ కల్చర్ని గౌరవించే స్థితిలో కానీ ఆమె లేదు. నేరుగా లాయర్ రూమ్లోకి వెళ్ళిపోయింది. వెయిటింగ్లో ఉన్న వాళ్ళు విస్తుపోయి కోపంగా చూస్తుండగానే ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ నెంబర్ 45 ఆఫ్ 1860 అక్టోబర్ 6, 1860 సెక్షన్ 53 ప్రకారం శిక్షలు 6 రకాలు. మొదటిది డెత్, రెండవది ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, మూడవది యాక్ట్ 17 1949 సెక్షన్ 264 1949 ప్రకారం ఒమిట్ చేయడం జరిగింది. నాలుగవది ఇంప్రిజన్మెంట్. దీనిలో తిరిగి 2 రకాలు ఉన్నాయి. కఠిన కారాగార శిక్ష, డిసీజ్ విత్ హార్ట్ లేబర్, విపరీతంగా పనిచేయిస్తారు. రెండవది తేలిక జైలు శిక్ష. ఐదవది ఆస్తిపాస్తుల్ని స్తంభింపజేయడం లేక వశం చేసుకోవటం. ఆరవది ఆఖరిది జరిమానా. ఇండియాలో ఒక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయిస్తే ఈ శిక్షలే విధింపబడతాయి. ఏ రకమైన తప్పు చేసినా ఈ శిక్షల పరిధిలోకి తీసుకురాబడతారు నేరస్తులు. క్రిమినల్ లాయర్ భూషణ్ రావు తనకి ఎదురుగా కూర్చున్న క్లయింట్కి చెప్పి తల తిప్పి మనోజ్ఞ వైపు చూసి మందహాసం చేశాడు. మనోజ్ఞ అందమైన మోములో ముసురుకుని ఉన్న విషాద ఛాయని చూసి తన ముందున్న క్లయింట్ కేసి అర్ధయుక్తంగా చూశాడు. అతను విషయాన్ని అర్థం చేసుకుని లేవబోతూ ఒక క్షణం ఆగాడు. మావాడు మర్డర్ చేశారన్నారు. చేయలేదని నేను అంటున్నాను. ఎవరైతే మావాడి చేతిలో చనిపోయాడని అభియోగం చేశారో అతడి శవం ఇంతవరకు ట్రేస్ కాలేదు. అతనేమయ్యాడో ఎవరికి తెలియదు. మావాడు హత్య చేశాడన్న దాన్ని నిజం చేసుకుని మావాడికి ఉరిశిక్ష వేస్తే, ఉరి తీశాక అదృశ్యమైన అతను తిరిగి వస్తే మా వాడిని కోర్టు తిరిగి ఇవ్వగలదా? లేదు. కనుక అతడి శవాన్ని పోలీసులకు చూపించవలసింది, రుజువు చేయవలసింది వాళ్లే కదా, కాదంటారా? అతను తన నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ఎంతో ఉద్వేగంతో అన్నాడు. క్రిమినల్ లాయర్ భూషణ్ రావు నవ్వారు. మీరు లా చదివి ఉంటే బాగుండేది కొండారెడ్డి గారు. మీ పాయింట్ కరెక్టే. అలాగే కదా నేను ప్రొసీడ్ అవుతున్నది. మీ వాడికి కనిపించకుండా పోయిన వ్యక్తికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందనే విషయం మీ ఏరియాలో అందరికీ తెలుసు. పైగా మీ వాడు అతను అదృశ్యం అవటానికి వారం రోజుల ముందు అతన్ని చంపుతానని నలుగురిలో సవాల్ చేయడం కోర్టు దృష్టికి వచ్చింది. ఆ పాయింట్ మీదే మీ ప్రత్యర్థులు కోర్టుకు వెళ్ళారు. అయినా ఏం కాదనుకోండి, కేసు కోర్టులో ఉంది కనుక బయట మాట్లాడడం, ప్రకటన ఇవ్వటం కోర్టు ధిక్కార నేరం అవుతుంది. అది గుర్తుంచుకొని మసులుకోండి. మీ వాడిని నిర్దోషం నిరూపించి శిక్ష పడకుండా చేసే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అన్నారు భూషణ్ రావు. కొండారెడ్డి ఒకంత రిలాక్స్డ్గా ఫీల్ అయి బయటకు వెళ్ళిపోయాడు. మనోజ్ఞని కూర్చోమన్నట్లుగా చూశారు భూషణ్ రావు. సావిత్రి తన భర్త ప్రాణాల కోసం యముణ్ణి పట్టుబడితే నువ్వు నీ ప్రియుడి ఉరిశిక్షను రద్దు చేయించడం కోసం నన్ను పట్టుకున్నావు. చెప్పమ్మా, నీకు తెలిసిన ఏ వివరాలని తెలిసి కానీ తెలియక కానీ దాచవద్దు. ఒక్కోసారి చిన్న పాయింటే ఎంతో ఉపయోగపడుతుంది. నిజానికి నాకు నీ కేసుని చేపట్టే టైం లేదు. అంతేకాదు, మీ కేసులో ఆల్రెడీ ఉరిశిక్ష పడింది. దాని మీద నీ ప్రియుడు హైకోర్టులో అప్పీల్ చేసుకోలేదు. దాని మూలంగా ఊరి ఖాయమైనట్లే. కొద్ది క్షణాలు ఆగారు ఆయన. ఆమె తల వంచుకొని ఆయన చెప్పేది వింటూనే ఆలోచిస్తోంది. ఆమె ఆలోచిస్తోంది భూషణ్ రావు మాటల గురించి కాదు. కొద్ది క్షణాల క్రితం ఆ గదిలోంచి వెళుతూ కొండారెడ్డి అనే వ్యక్తి అన్న మాటల గురించే. కొండారెడ్డి కేసుకి వివేక్ కేసుకి కొన్ని పోలికలు ఉన్నట్లు అనిపించాయి ఆమెకు. కొండారెడ్డి కేసులో కేవలం అభియోగమే, మనిషి కానీ శవం కానీ కనిపించలేదు. వివేక్ కేసులో ఎవరిదో ఒకరిదైనా శవం కనిపించింది. కొద్ది క్షణాలు ఆయన ఎదురుగా ఉన్నానన్న విషయం మర్చిపోయి ఆలోచిస్తుండిపోయింది. ఆయన కదిలించడంతో ఉలికిపాటుగా తీరుకుని వ్యాంటీ బ్యాగ్లోని ఎఫ్ఐఆర్ జిరాక్స్ కాపీ తీసి ఆయనకు అందించింది. ఆయన దాన్ని 10 నిమిషాల్లో చదివేసి, లాభం లేదమ్మా, కేసు పకడ్బందీగా బిగిసిపోయింది అన్నారు గాఢంగా నిట్టూరుస్తూ. మీరే అలా అంటే ఎలా సార్? ఏదో ఒకటి మీరు తలుచుకుంటే చేయగలరు అద్దింపుగా అంది మనోజ్ఞ. అయినా ఇప్పుడు ఇక మిగిలింది 2 మార్గాలు. ఒకటి తగిన సాక్ష్యాధారాలు చూపించి కేసుని ఓపెన్ చేయించడం, 2 క్షమాభిక్ష. 2 కష్టతరమైనవి. ఆమె భుజాలను అదురుతుండటాన్ని గమనించిన భూషణ్ రావుకి ఒకంత బాధ అనిపించింది. ఆమె లోపలే రోధిస్తోంది. దాన్ని బలవంతాన్ని అణుచుకుంటోంది. దాని తాలూకు ప్రకంపనే ఆమె అదురుతున్న భుజాల్లో కనిపించి చెప్పటం ఆపారు. సెంటెన్స్ ఆఫ్ డెత్ని పోస్ట్పోన్ చేయలేమంటారా? చాలాసేపటిగా ఆమె తీరుకుని అడిగింది. అతి బాధాకరమైన నిర్వేదంలోంచి
వచ్చాయి ఆ మాటలు నెమ్మదిగా. భూషణ్ రావు ఒక సీనియర్ క్రిమినల్ లాయర్గా అలాంటి కేసు ఎన్నింటిలో చూశారు, వాదించారు. కొన్నింటిలో గెలిచారు, మరికొన్ని ఓడారు. ఓడినవి అతి తక్కువ. అసలు ఆయన ఒక కేసుని టేకప్ చేయటమే పెద్ద పరీక్షలా ఉంటుంది. తను వాదించవలసిన క్లయింట్ వైపు న్యాయం, నీతి, నిర్దోషిత్వం ఉన్నాయనుకుంటేనే కేసును టేకప్ చేస్తారు. ఆయన ఎంత గొప్ప లాయరు, అంత గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త. తన దగ్గరికి వచ్చిన క్లయింట్తో ప్రత్యర్థిలా పోట్లాటకు దిగి రెచ్చగొట్టి ఎన్నో విషయాల్ని రాబడతారు. తన దగ్గరికి వచ్చే క్లయింట్స్ తనతో చెప్పేవి నిజాలు, కట్టుకథలో వెంటనే పసిపగట్టగల నేర్పు ఆయనకుంది. ఇవన్నీ ఇలా ఉంచితే ఆయన ఒకప్పుడు ప్రేమికుడే, కానీ భగ్న ప్రేమికుడు. తన ప్రియురాలు తనకు దూరమైతే ఆ షాక్ నుంచి తేరుకోవటానికి 5-6 సంవత్సరాలు పట్టింది. మనోజ్ఞ తొలిసారి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనంత శ్రద్ధ కనబరచలేదు. మనోజ్ఞ వెంటూనే అతని మీద నీకేమిటి ఇంట్రెస్ట్ అని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానమే ఆయన్ని కదిలించింది. ఆయనలోని ఒకప్పటి ప్రేమికుడు మెత్తగా బాధపడ్డాడు. అప్పటి నుంచి ఆయన మనోజ్ఞ మీద స్పెషల్ అటెన్షన్ని పే చేస్తున్నాడు. మధ్యప్రదేశ్లోని భోపాల్కి చెందిన సునీల్ బాత్రాకి సెషన్స్ జడ్జి ఓహ్రా మరణశిక్ష విధించారు. ఆ పైన అది ఎన్నిసార్లు పోస్ట్పోన్ అయిందో మీకు తెలుసు. చివరకు 1981లో సుప్రీంకోర్టుకి ఆ కేసు వచ్చినప్పుడు మరణశిక్ష అనేది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులకే పరిమితం కావాలని, సునీల్ బాత్రా కేసు అలాంటిదని నేను భావించడం లేదని జస్టిస్ సర్కారియా తీర్పు చెబుతూ ఉరిశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చలేదా చెప్పండి? దుర్మార్గులు హత్యలు చేసి వాటిని అమాయకుల మీదకు నెట్టేసి నిస్సిగ్గుగా సమాజంలో బతికేస్తుంటే ఏమి చేయలేరా సార్? ఆమె గుండె గొంతుకల్లో కొట్లాడినట్లయింది. దుఃఖంతో కూడిన వేదన ఆమెని ఆ పైన మాట్లాడనివ్వలేదు. ఒక్కసారి మాత్రం కనురెప్పనెత్తి ఆయన కేసు చూసింది. ఆ కళ్ళ లోతుల్లో దాగి ఉన్న నిద్రలేని నిషేధాలను, శాంతికి దూరమైన ఆఘాతాల్ని ఆయన స్పష్టంగా చూడగలిగారు. ఆయన వృత్తికి ప్రవృత్తికి కూడా భిన్నంగా చలించిపోయారు. దీర్ఘంగా నిట్టూర్చారు ఆయన. నిజమేనమ్మా, ఇండియాలోని ఏ క్రిమినల్ లాయర్ అయినా జస్టిస్ సర్కారియా లాంటి మహానుభావుని ఎలా మర్చిపోతారు? మర్చిపోయి ఎలా వృత్తిని కొనసాగిస్తారు? కానీ అక్కడి విషయం వేరు. తను బ్రతకాలని సునీల్ బాత్రా అమితంగా కోరుకున్నాడు. అందుకు అవసరమైన ప్రయత్నాలన్నీ చేశాడు. నిరంతరం జైలు గోడల మధ్య నుంచే అతను పోరాడి బ్రతుకును కొనుక్కున్నాడు. కానీ నీ ప్రేమికుడు అలా కోరుకోవటం లేదే. అతనికి తెలుసో తెలియకో తగిన సమయంలో హైకోర్టుకి అప్పీల్ చేసుకోలేదు. ఇప్పుడైనా అతను రోధిస్తున్నాడే తప్ప రేషనల్గా ఆలోచించలేకపోతున్నాడు. బహుపిరిగివాడతను. జీవితాన్ని పోరాటంగా తీసుకున్నవాడే నెగ్గుకు రాగలడు. ఎలా అతన్ని మనం కాపాడగలం? అతన్ని బ్రతికించుకోగలిగితే నీ ప్రేమ బ్రతుకుతుంది. అది నీకుంది, అతనికి లేదే. ఎలా? కనురెప్పల్ని మృదువుగా రబ్ చేసుకుంటూ అన్నారు భూషణ్ రావు. ఎస్, అఫ్కోర్స్. బట్ అది ఏది ఏమైనా వివేక్ సుచిత్రని చంపలేదు. సుచిత్ర బ్రతికే ఉంది. చనిపోయింది మరో అమ్మాయి. ఆ చనిపోయిన అమ్మాయే సుచిత్రని ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేసింది. అది అన్యాయం కాదా? రోషంగా అడిగింది మనోజ్ఞ. ఆయన నవ్వారు. ఆమెను కనిపిస్తున్న పసితనాన్ని చూసి నవ్వారు. తను సేకరించిన సాక్ష్యాన్ని అప్పుడే ఆయన ముందివ్వదలుచుకోలేదు ఆమె. ప్రయత్నించి ఆయన నుంచి తన సందేహాలు తీర్చుకోవాలని ఆగింది. శవం సుచిత్రాదేవిని ప్రాసిక్యూషన్ బియాండ్ డౌట్ నిరూపించగలిగింది. కాదని మీరు నిరూపించలేకపోయారు. అప్పుడేమవుతుంది? ప్రవేశపెట్టిన సాక్ష్యాలని బట్టే కదా శిక్ష విధిస్తారు, సౌమ్యంగా అన్నారు ఆయన. సుచిత్ర బ్రతికే ఉంది సార్. ఐఆమ్ షూర్ అబౌట్ దట్, కాన్ఫిడెంట్గా అంది మనోజ్ఞ. ఆమెలో కసి, ఉక్రోషం, తను చూసిన నిజాన్ని ప్రపంచం ఎందుకు చూడలేకపోతుందనే ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడమ్మా మనోజ్ఞ, నువ్వు వృత్తిరీత్యా లెక్చరర్వి. నీవేది చెప్పినా ఆర్గ్యూ చేయకుండా నీ స్టూడెంట్స్ వింటారు. కానీ అక్కడ ఏది చెప్పినా సాక్ష్యాల బలంతో చెప్పాలి. సుచిత్ర బ్రతికే ఉందనేది నీ ఊహ, అవునా? ఎందుకంటే వివేక్ గురించి నీకు బాగా తెలుసు కనుక. వివేక్ మంచివాడు కనుక, చీమకు కూడా హాని చేయలేనివాడు కనుక. హత్య చేశాడంటే నమ్మలేవు గనుక. అందులో ఆడపిల్లని హత్య చేయడం అనేది అసలే నమ్మలేవు గనుక. అంత మాత్రం చేతనే సుచిత్ర బ్రతికిపోదుగా. ఆమెను ఎక్కువగా మాట్లాడించాలని ఆయన అలా అన్నారు. నో సార్, ఐ నెవర్ అడ్మిట్ దట్. సుచిత్ర చనిపోలేదు. చనిపోయింది వేరే అమ్మాయి. ఆ అమ్మాయిని చంపింది వివేక్ కాదు. ఆయన ప్రసంగాన్ని కట్ చేస్తూ ఆవేశంగా అంది ఆమె. ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 యాక్ట్ నెంబర్ 2 ఆఫ్ 1974
25(1) 1974 సెక్షన్ 415 ప్రకారం ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్కి అవకాశమే లేకుండా పోయింది. ముందు దాని గురించే నేను ఆలోచిస్తున్నాను. కోర్టు మరణశిక్షను ధృవీకరించాక సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకునేందుకు కొంత గడువునిస్తుంది. అప్పుడు హైకోర్టు తీర్పు సబ్ క్లాస్ ఏ ఆర్ సబ్ క్లాస్ బి ఆఫ్ క్లాస్ 1 ఆఫ్ ఆర్టికల్ 134 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం హైకోర్టు శిక్ష అమలుకు గడువునిస్తుంది. అది అప్పీల్ చేసుకున్నప్పుడు ఆర్టికల్ 132 ఆర్ అండర్ సబ్ క్లాస్ సి ఆఫ్ క్లాస్ 1 ఆఫ్ ఆర్టికల్ 134 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం మరణశిక్షని పోస్ట్పోన్ చేస్తుంది. అది అతన్ని అప్లికేషన్ ఎక్స్పైర్డ్ అయ్యే వరకే. అంతలోపే కోర్టులో అప్పీల్ చేసుకోవాలి. ఆ పీరియడ్ ఆర్టికల్ 136 ప్రకారం సఫిషియంట్ అని కోర్టు అభిప్రాయం. అదే మీ స్త్రీల విషయంలో ఒక వెసులుబాటు ఉంది. కోర్టు ఒక స్త్రీకి మరణశిక్ష విధించిన సమయంలో ఆమె గర్భవతిని తెలిస్తే ఉరిశిక్షని ఖచ్చితంగా పోస్ట్పోన్ చేస్తుంది. చాలా కేసుల్లో గర్భవతులకు వేసిన క్యాపిటల్ పనిష్మెంట్ని లైఫ్ ఇంప్రిజన్గా మారుస్తుంది. పురుషులకు ఆ ఛాన్స్ లేదు. ఇవన్నీ నీకు చెప్పటంలో ఒక పరమార్థం ఉంది. అది తర్వాత నీకే తెలుస్తుంది. ఇకపోతే నీ పాయింట్కి వస్తాను. సుచిత్ర చనిపోలేదనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అన్నది మొదటి పాయింట్. ఆయన ఇంకేదో చెప్పబోతుండగానే ఉద్వేగంతో అడ్డుపడింది మనోజ్ఞ. సుచిత్ర చనిపోలేదని, చనిపోయింది వేరే యువతిని రుజువు చేస్తే వివేక్ నిర్దోషం చెల్లిపోతుందా? ఆమె ఆలోచనలకు భూషణ్ రావు ఆశ్చర్యపోయారు. కొత్త డాక్టర్ కన్నా పాత పేషెంట్, కొత్త లాయర్ కన్నా పాత కోర్టు పక్షి చాలా బెటర్ అని ఆమెని చూస్తేనే అర్థమవుతోంది. అనుభవాలు, అవసరాలే మనిషి మెదడుకు పదును పెడతాయేమో, కానీ ఈమె లీగల్ మ్యాటర్స్కి కొత్తే కదా. అయినా ఎలా అంత పదునుగా వాదించగలుగుతుంది? భూషణ్ రావుకి అర్థం కాలేదు. తేలిపోతుంది. ఎందుకంటే ప్రాసిక్యూషన్ సుచిత్ర చనిపోయిందని, చంపింది వివేక్ అనే వాదించి గెలిచింది కాబట్టి. చనిపోయిన అమ్మాయి ఎవరైనా ఆ అమ్మాయిని చంపింది వివేక్ అని వాదించి ఉంటే వివేక్ నిర్దోషని తెలియదు. వాళ్ళలా వాదించకుండా చనిపోయింది సుచిత్రని నిర్ధారించి రుజువులు చూపారు. సుచిత్ర బ్రతికుంటే ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫాల్స్ కేసు అయిపోతుంది. ప్రాసిక్యూషన్ వివేక్ సుచిత్రను చంపాడని, ఆమెను చంపేందుకు తగిన కారణాలున్నాయని కూడా ఉటంకించింది. ఆ విషయాన్ని నేను ప్రొసీడింగ్స్లో చూశాను. అంటే హతురాలు వేరే వాళ్ళని రుజువు అయితే ఆమెను చంపేందుకు వివేక్కి తగిన కారణాలు లేవనేగా పరోక్షంగా. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ వెరీ షార్ప్. సో సుచిత్ర బ్రతికే ఉందని రుజువు చేయాలి. ఆమెని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు కేసు దూది పింజలా లేచిపోయింది అన్నాడు ఆయన మనోజ్ఞ ఆర్గ్యుమెంట్కి, రీజనింగ్కి విస్మయపడుతూ. మరో రకంగా కూడా ప్రూవ్ చేస్తే ఎలా అడిగాడు ఆయన. చనిపోయింది సుచిత్ర కాదు, వేరే యువతిని ప్రూవ్ చేస్తే? భూషణ్ రావు దిగ్భ్రాంతిగా చూశారు ఆమె వైపు. అది రెండో మార్గం. ఆమె బరీడ్ అయిపోయింది. బరీడ్ చేసే ముందు కూడా ఆమె ముఖం ఆనవాళ్ళు లేకుండా చెక్కేసి ఉందని పోలీస్ రికార్డ్స్లో ఉంది. అలాంటప్పుడు ఎలా ప్రూవ్ చేస్తాం? అదే ఎత్తు, అదే లావు, అవే బట్టలు ఆమె ఒంటి మీద ఉన్నాయని కూడా పోలీస్ రికార్డ్స్లో ఉంది. ఆమె ఐడెంటిఫికేషన్స్ మిస్ అయ్యాయి కదా. అలా ఎందుకు జరుగుంటుంది? ప్రత్యర్థులు ఒక యువతిని చంపాలనుకుంటే సింపుల్గా చంపేస్తే చనిపోతుందిగా. అంటే చనిపోయింది తాము చంపిన వ్యక్తి కాదని వేరే వ్యక్తిని కేసు పెట్టడానికేగా. అలా అనలేం. నేరస్తుడు సైకిక్ అయినా ఉన్మాదిగా ప్రవర్తించినా అలాగే చంపవచ్చు. అమెరికాలో ఒక వ్యక్తి ఉన్మాదంతో తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించినట్లు నటించి ఆ పైన అనుభవించి పెద్ద రాయితో వాళ్ళ ముఖాన్ని పచ్చడి చేశాడట. కానీ వివేక్ ఉన్మాది కాదు, సైకిక్ అని మెడికల్ బోర్డు ధృవీకరించలేదు. అలాంటప్పుడు వివేక్ ఒకవేళ అమ్మాయిని చంపాల్సి వచ్చినా అలా చంపడు కదా. ఆమె అంత స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వగలదని ఊహించని భూషణ్ రావు అప్రతిప్పుడే అయ్యాడు. ఆ రోజు జైలుకి వెళ్ళినప్పుడు వివేక్ ఆదిరెడ్డి గురించి చెప్పిన విషయాన్ని చెప్పింది ఆమె. ఆయన కొద్ది క్షణాలు ఆలోచిస్తుండిపోయాడు. ఆదిరెడ్డి లాంటి పచ్చి స్వార్థపరుణ్ణి తన డిఫెన్స్ లాయర్గా పెట్టుకోవటం వివేక్ చేసిన పెద్ద తప్పు. ఆయన లోపపడి కేసును జాచ్ చేశారు. ఆయన్ని నమ్మి వివేక్ మోసపోయాడు. న్యాయాన్ని కాపాడుతామని ప్రమాణం చేసి అలాంటి పన్ను చేసే లాయర్స్కి శిక్ష వేయనక్కర్లేదా సార్? ఆమె నోటి వెంట అగ్నికణాలు వర్షిస్తున్నాయా అన్నట్లుంది ఆమె వాగ్దాటి. అది అన్యాయమే. అతను డబ్బు కోసం కక్కుర్తిపడి డబుల్ క్రాస్ చేయటం దుర్మార్గమే కాదన్ను. ఇప్పుడు దాని గురించి చర్చించుకునే ప్రయోజనం లేదు కదా. సారీ సార్, నేను ఇలా ఆర్గ్యూ చేస్తున్నానని అబద్ధం చేసుకోకండి. ఇంత అన్యాయం కళ్ళ ముందు జరుగుతుంటే ఒక అమాయకుడు ఉరికమ్మ మెక్కబోతుంటే తట్టుకోలేక నొచ్చుకుంటున్నట్లుగా అంది ఆమె. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్ అండ్ పెయిన్, బట్ ఇప్పుడు మనం ఆవేశపడకూడదు.
ఏం చేయమంటారో చెప్పండి. మీరేం చేయమంటే అది చేస్తాను. నా సర్వస్వం పోయినా నా వివేక్ని కాపాడుకోగలిగాలి సార్. లేదంటే లేదంటే పొంగుకొచ్చిన దుఃఖంతో ఆ పైన మాటలు రాలేదు ఆమె నోటి వెంట. ఆదిరెడ్డి మీద ఒక కన్నేసి ఉంచాలి. ఈ కేసుని డీల్ చేసిన ఇన్స్పెక్టర్ ఎవరన్నావు? దీక్షిత్ సార్. ఇప్పుడు మనం క్షమాభిక్ష గురించి కాక పోరాట పందాన్ని అనుసరిద్దాం. మనం వెంటనే దీక్షిత్ని కలవాలి. ఆ పైన ఆదిరెడ్డి మీద నిఘా వేసి ఉంచాలి. ఐ విట్నెస్ ఎవరన్నావు? కేశవమూర్తి చెప్పిందామె. ఇంతసేపు మౌనంగా ఆలోచిస్తుండిపోయాడు భూషణరావు. కేశవమూర్తి ఎలాంటి వాడు? అతని నీతి నిజాయితీల విషయం తెలీదు. తెలుసుకుంటాను సార్. అతను అబద్ధపు సాక్ష్యం చెప్పినట్లుగా తోస్తుంది. దొంగ సాక్ష్యం ఎవరైనా ఎందుకు చెబుతారంటే, 1 మెటీరియల్ కంఫర్ట్, డబ్బు, బహుమతులు, ఆస్తులు వగైరా. 2 సెక్యూరిటీ, ప్రాణభీతితో. 3 వ్యక్తిగత బలహీనతల కోసం మందు, మగువ ఇత్యాదులు. ఇంతే. ఇతనెందుకు అలా చేశాడు అది తెలియాలి. ఎస్ఐ దీక్షిత్ నీతి నిజాయితీలు ఎలాంటివి? ఇకపోతే ఆదిరెడ్డి, అతని గురించి నాకు బాగా తెలుసు. డిఫెన్స్ లాయర్గా ఉంటూ అవతల పార్టీ లాయర్తో కుమ్మక్కై డబ్బు తీసుకొని తను ఓడిపోతాడు. అతను ఓడి సంపాదిస్తాడు. అతనికి వివేక్ ప్రత్యర్థులకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఆశలున్నాయా లేవా? ఉంటే అవి ఇంకా కొనసాగుతున్నాయా? వీటి మూలంగా మనకు ప్రత్యక్షంగా మేలు జరగకపోవచ్చు, కానీ ఒక నిర్ధారణకు, ఒక అవగాహనకు రావడానికి వీలవుతుంది. ఈ పరిశోధన ఎవరు చేపడతారు? నువ్వేనా? ఒంటరిగా కష్టమవుతుందేమో. నాకు కోర్టు పనులతో తీరిక ఉండదు. ఎలా? అడిగాడు భూషణరావు. నేనే చేపడతాను. నా సర్వస్వం అనుకున్న వ్యక్తి మృత్యుగడియల్ని లెక్కిస్తుంటే నాకు ఇంకేం ఉంది సార్ పోగొట్టుకోవడానికి? ఒక నిర్ధారణకు రావడం అని అన్నారు. దయచేసి అలా ఆలోచించకండి సార్. వివేక్ ఆ హత్య చేయలేదని నిర్ధారణకు మీరు ఇప్పుడే వచ్చేయవచ్చు అంది మొండిగా మనోజ్ఞ. దేన్ని చూసుకుని సుచిత్ర బ్రతికుందని ఆమె చెబుతుందో ఆయనకు అర్థం కావటం లేదు. రేప్ చేసిన వ్యక్తి పేరేమిటన్నావు? చంద్రనాథ్ సార్. దీక్షిత్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పేరు పద్మనాభన్ సార్. సో నీ పని చాలా భాగమైంది. మిస్ అయిన సుచిత్ర, ఆదిరెడ్డి, దీక్షిత్, కేశవమూర్తి, పద్మనాభన్, చంద్రనాథ్ల మీద నీ పరిశోధన సాగాలి. రేప్ చేసి ఉండవచ్చని నువ్వు నమ్ముతున్న చంద్రనాథ్ తండ్రి పేరేమిటి? నేను నమ్మటం కాదు సార్. వాడే ఆ పని చేసి వివేక్ మీదకు నెట్టాడు ఆవేశంగా అంది ఆమె. ఓకే, కూల్ డౌన్ మై బేబీ, కూల్ డౌన్. అతని తండ్రి పేరు జితేంద్రనాథ్ సార్. సారీ సార్. ఇట్స్ ఓకే. జితేంద్రనాథ్ కరోర్పతి, ఏ బిగ్ ఇండస్ట్రియలిస్ట్. కోట్ల ధనం అతని దగ్గర మూలుగుతుందని విన్నాను. అతని చేతిలో డబ్బే కాదు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అతని పేరోల్లో ఉంటారని చెప్పుకుంటుంటారు. బీ కేర్ఫుల్. అసలు వాళ్ళందరికీ చంద్రనాథ్కి, అతని తండ్రి జితేంద్రనాథ్కి ఉన్న సంబంధ బాంధవ్యాలు మనకు చాలా అవసరం. ఇంకొక విషయం ఎందుకో నువ్వు దాస్తున్నావని నాకు అనిపిస్తుంది. ఏ విషయం సార్? సుచిత్ర బతికే ఉందని వచ్చిన దగ్గర నుంచి వాదిస్తున్నావు. ఏ ఆధారంతో అనగలుగుతున్నావు? సరైన ఆధారాలు ఉన్నాయా? అది కేవలం నీ ఊహేనా? నవ్వుతూ అడిగారు ఆయన తెలివితేటలకు విస్మయపడింది మనోజ్ఞ. చివరిలో చెబుదామనుకుంది ఆ విషయాన్ని ఆమె. కానీ ఈలోపే పసిగట్టేశారు. అందుకే గొప్ప క్రిమినల్ లాయర్ అంటారనుకుంది మనసులోని ఆమె. తను బురకా వేసుకుని ముకుందరావు ఇంటికెళ్ళిన దగ్గర నుంచి ఫోరెన్సిక్ కెమిస్ట్ వరకు పూర్తిగా చెప్పి వాటి తాలూకు సాక్ష్యాన్ని ఆయనకు అందించింది ఆమె. ఆయన ముందా నిజాన్ని నమ్మలేకపోయారు. కాసేపటికి కానీ తీరుకోలేకపోయారు. ఫెంటాస్టిక్, ఇంక్రెడిబుల్ ట్రూత్స్, రియల్లీ ఐ అప్రిషియేట్ యూ అన్నారు ఆయన ఆనందోద్వేగంతో. ఇవి సాక్ష్యాలుగా సరిపోతాయంటారా? ఆశగా అడిగింది మనోజ్ఞ. సరిపోవు. ప్రధాన సాక్ష్యం కావాలి. అది బలమైనది కావాలి. సుచిత్రే ప్రధాన సాక్ష్యం అవుతుంది. ముందు ఆమె ఎక్కడుందో కనుక్కో అన్నారు ఆయన ఆ పేపర్స్ కేసు చూస్తూ. కనుక్కుంటాను సార్. త్వరలో సుచిత్ర బర్త్డే రాబోతోంది. ఎంత కఠినాత్ములైన తల్లిదండ్రులైనా చనిపోయాక బిడ్డ బర్త్డే నాడు ఖచ్చితంగా విలపిస్తారు. అది జరగకపోయినా నేను పట్టుకోబోయే ఆ ఏరియా పోస్ట్ మ్యాన్ సహకారం మూలంగానైనా ఆ ఇంటికి వచ్చే కాల్స్ని ట్రేస్ చేసి వినటం ద్వారానైనా తెలుసుకుంటాను సార్. కన్నీళ్ళని తుడుచుకుంటూ అంది మనోజ్ఞ. భూషణరావు ఆమె వైపు ఉద్వేగంతో చూశారు. నాకు ఆల్రెడీ 62 ఉంది. బీపీ, షుగర్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయుర్వేదం మందులతో, యోగా, వాకింగ్, డైటింగ్తో నెట్టుకొస్తున్నాను. నీ ఉత్సాహం, నీలోని పట్టుదలను చూస్తుంటే నేను ఈ వృత్తిని చేపట్టిన తొలి రోజులు గుర్తుకొస్తున్నాయి.
నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ని నిర్దోషం నేను నమ్మితే ఎంత రిస్క్ తీసుకునైనా ఇన్వెస్టిగేట్ చేసేవాడిని. పోను నా వృత్తి మీద నాకు నిర్లిప్తత ఏర్పడకపోయినా ఉదాసీనత అంటుకుంది. అందుకు కారణాలు లేకపోలేదు. నేను వాదించిన కేసుల్లో 3 నిర్దోషులకే శిక్ష పడింది. అది నా అసమర్థత మూలంగానే అని చాలా బాధపడ్డాను, కుళ్ళిపోయాను. వారి కుటుంబాల ఉసురు నాకు తగిలినట్లుగా మదనపడ్డాను. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే కదా. ఆ పాపాన్ని కడుక్కునే అవకాశం ఇప్పటికీ నీ ద్వారా వచ్చిందని ఆనందిస్తున్నాను. ఎక్స్క్యూజివ్ డిఫెన్స్ లాయర్ స్వార్థ బుద్ధితో జరిగిన అన్యాయాన్ని న్యాయంగా మారుస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. నా సర్వశక్తుల్ని కేంద్రీకరిస్తాను. ఇన్వెస్టిగేషన్ నీ వంతు. విషయాల్ని కోర్టు దృష్టికి తెచ్చి నరుకు రావటం నా వంతు. చాలామంది క్లయింట్స్ ఏవో కొన్ని పేపర్స్ ఇచ్చి తెలిసినవి చెప్పి వాటిల్లో తన తప్పులుంటే దాచి డబ్బు పడేసి వకాల్తా ఫారం మీద సంతకం చేసి చేతులు దులుపుకుంటారు. అలాంటప్పుడు ఎవరైనా చేయగలిగింది ఏముంటుంది? ఇలా క్లయింట్ తరపు వాళ్ళు కానీ శోధనకు దిగితే కేవలం దూది పింజల్లా ఎగిరిపోవు. కమాన్ మూవ్ విత్ డిటర్మినేషన్. మనం ఖచ్చితంగా వివేక్ని రక్షించగలం. 4-5 రోజుల్లోనే కన్స్ట్రక్షన్ ఎవిడెన్స్ సంపాదించు. బెస్ట్ ఆఫ్ లక్ అన్నారు భూషణ్ రావు ఎంతో ఉత్సాహంతో, పట్టుదలతో. విషయం ఆమెకు అర్థమైపోయింది. చివరి వరకు క్లయింట్ని రెచ్చగొట్టి ఇన్ఫర్మేషన్ కక్కించి అప్పుడు దిగుతారు రంగంలోకి. ఇది ఈయన మోడ్ ఆఫ్ ఆపరేషన్ కాబోలు. మనసులోనే అనుకుంది మనోజ్ఞ. ఆమె కళ్ళ వెంట ఆనంద బాష్పాలు. నమస్కరించి వెళ్ళిపోయింది ఆమె. వెళ్లే ముందు ఒక విషయం చెబుదానుకున్నారు భూషణ్ రావు. చప్పున స్ఫురించగా చెప్పలేదు. ఈలోపు జైల్లో ఉన్న వివేక్ ఏ తప్పు చేయకుండా చూసుకో, అది చాలా అవసరం అని చెబుతామనుకున్నారు ఆయన. అప్పటికీ కాలాతీతమైపోయింది. కొద్ది క్షణాల వ్యవధిలో ఇవ్వగల ఒక గొప్ప సలహాని ఆయన ఇవ్వలేకపోయారు. ఆమెనది అలర్ట్ చేయలేదు. విధి వక్రీకరణ క్షణాల వ్యవధిలో ఊపిరి పోసుకుంటుందేమో. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లోని 9వ నెంబర్ బంగ్లా 9 గంటలకు సద్దుమణిగింది. పైరవీ కార్లు, చోటా రాజకీయ నాయకులు, రౌడీలు, గుండాలు అప్పుడే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ బంగ్లాలో పర్సనల్ రూమ్లో ముఖ్యమంత్రి జస్వంతరావు భవానీతో సమావేశమై ఉన్నాడు. మన వాళ్ళు ఎంతమంది వెళ్ళారన్నావు జైల్లోకి అడిగాడు జస్వంతరావు. 3 వెళ్ళారు సార్ చెప్పాడు భవానీ. గట్టివాళ్ళేనా? లేకపోతే పంపుతానా? వాడికి క్యాన్సర్, ఏ క్షణంలోనైనా పోవచ్చు. పోయేలోపు ఆ 50 లక్షలు వాడెక్కడ దాచిపెట్టింది మనకు తెలిసిపోవాలి. అర్థమైందా? తెల్లటి లాల్చి, తెల్లటి పంచె, కాళ్లకు బాటా చెప్పులు, నుదుటిన బొట్టు జస్వంతరావుని ఎవరైనా సడన్గా చూస్తే ఎంతో గొప్ప పెద్ద మనిషి అనుకొని ప్రమాదం లేకపోలేదు. గూండాగా ముదిరి రాజకీయ నాయకుడైనట్లు ఎవరూ ఊహించలేరు. నా మీద పగ తీర్చుకోకుండా ఇంతకాలం కామ్గా ఉన్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది జస్వంతరావు సాలోచనగా అన్నాడు. అలాంటి వాడేం చేయగలడు సార్? పైగా క్యాన్సర్, ముసలివాడైపోయాడు. ఆఖరి రోజులు లెక్క పెట్టుకుని ఉండవచ్చు భవానీ నవ్వుతూ అన్నాడు. రామదాసుని తక్కువ అంచనా వేయకు. పాము పగవాడిది. కాటేసే వరకు నిద్రపోడు. వాడేం చేయగలడనే భరోసా ఉండకూడదు. వాడి దగ్గర 50 లక్షల హార్డ్ క్యాష్ ఉంది. దాంతో ఏమైనా చేయించగలడు. నీ మనుషుల ద్వారా రామదాస్ జైల్లో ఏం చేస్తున్నది, ఎవరు అతన్ని కలుస్తున్నది తెలుసుకో. అతని మూమెంట్స్ మీద నిఘా వేయమను. రౌడీ వృత్తి ఇద్దరం ఒకేసారి మొదలెట్టాం. కొన్నేళ్లకు గుండాలనయ్యాం. అప్పుడే అతని చెల్లెల్ని నేను పెళ్లి చేసుకున్నాను. వాడి చెల్లెలంటే ప్రాణం. అందుకే తను గుండాగానే మిగిలిపోయి నన్ను సమితి ప్రెసిడెంట్ని చేశాడు. దాంతో నా లెవెల్ పెరిగిపోయింది, పలుకుబడి విస్తరించింది. అప్పుడే బ్యాంకు దొంగతనాలు మొదలెట్టాం. అప్పుడే ఒక డబ్బున్న విధవరాలు నాకు పరిచయమైంది. ఆమెకి కోట్ల ఆస్తులున్నాయి. ఆమెని వశం చేసుకునే ప్రయత్నం చేశాను. ఆమె పెళ్లి చేసుకోమంది. రెండో పెళ్లి చేసుకుంటే నా పొలిటికల్ కెరియర్ నాశనమైపోతుంది. అందుకే నా భార్యని, అంటే రామదాస్ చెల్లెల్ని యాక్సిడెంట్లో దూసేశాను. అప్పటికి రామదాస్ ఏడ్ చేసి ఊరుకున్నాడు. నేను రెండో పెళ్లి చేసుకున్నాను. దాంతో వాడికి అనుమానం వచ్చింది. అనుమానం వస్తే వాడిక మిగలకూడదు. మన లారీ వెళ్ళి వాడు వస్తున్న కారుని గుద్దింది. అయితే అందులో వాడు లేడు. వాడి భార్య, బిడ్డ, కొడుకు ఉన్నారు. వాళ్ళు 3 పోయారు. ఎందుకైనా మంచిదని ముందు నుంచే వాడు దొంగని ప్రూవ్ చేసే సాక్ష్యాల్ని సేకరించి పెట్టుకున్నాను. వాటితో వాడికి జైలు శిక్ష పడేలా చేశాను. వాడికి గుక్క తిప్పుకునే అవకాశం ఇవ్వలేదు నేను. చివర్లో ఎంత క్రూరంగా హింసించినా ఆ డబ్బే ముందని అడిగితే ఎవరో కొట్టేశారని అబద్ధం చెప్పి జైలుకి వెళ్ళిపోయాను. నాకు ఇప్పుడు భయం ఒక్కటే, వాడి దగ్గర ఏ పనులైనా చేయించగల డబ్బుంది. వాడిలో పగ ఉంది. త్వరలోనే పోతానని వాడికి తెలుసు. కనుక ఊరికే చేతులు ముడుచుకొని కూర్చోడు. నన్నేదో చేయాలనే చూస్తాడు. నన్ను సొసైటీలో బ్యాట్ చేయగల సాక్ష్యాలేమీ వాడి దగ్గర లేవు.
లేకుండా నేనే మొదటి నుంచి జాగ్రత్త పడ్డాను. ఉంటే నా పదవి ఇంతకాలం ఉండేది కాదు. కనుక మరేదో తప్పక చేస్తాడు. వాడికి బయట చాలామంది ఆప్తులున్నారు. వాడి ద్వారా రౌడీ వృత్తిలో సెటిల్ అయి బాగా సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ వాడు దేవుడు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలంటే వాడు మంచోడు. వాడిలో దొంగ నీతి ఉంది. చాలామందిని ఆదుకున్నాడు. కనుక వాడు చిటికేస్తే ప్రాణాలు ఇచ్చేందుకు బయట చాలామంది ఉన్నారు. ఇంతకాలం ఎందుకు ఆగాడన్నది నాకు అర్థం కావటం లేదు. అది తెలుసుకోలేకపోతే నేను పదవిలోంచి దిగిపోవలసి వస్తుంది. ఒకప్పుడు నేను ఎమ్మెల్యే చేయలేను అన్నాడు జస్వంతరావు చెప్పడం ముగిస్తూ. ఎటు నుంచి ఎటు తీసుకొచ్చి ఎక్కడ ముడిపెట్టారు గురువుగారు నవ్వుతూ అన్నాడు భవానీ. ముడులేయడం వచ్చు గనుకే నేను మంత్రినయ్యాను. రాదు గనుకే రామదాసు గుండాగా రిటైర్ అయిపోయాడు. ఇకెళ్ళిరా అన్నాడు గంభీరంగా జస్వంతరావు లేస్తూ. భవానీ లేచాడు. మర్చిపోయాను, కిట్టు అని ఒకడున్నాడు. వాడే రామదాస్కి కుడి భుజం. వాడి మీద కన్నేసి ఉంచు అని లోపలికి వెళ్ళిపోయాడు జస్వంతరావు. జూబ్లీ హిల్స్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ముందు నిల్చుంది మనోజ్ఞ. సరిగ్గా 9:30 ఓ వ్యక్తి లోపలికి వెళ్తూ కనిపించాడు. వేగంగా వెళ్ళి అతన్ని కలిసి తన అవసరం చెప్పింది మనోజ్ఞ. అన్అఫిషియల్ టాపింగ్ చాలా డేంజర్, అందుకని అతను నసిగాడు. మనోజ్ఞ వ్యానిటీ బ్యాగ్ తెరిచి 2,000 ఇచ్చింది. నెంబర్ ఏమిటన్నారు అతను అడిగాడు ఆ డబ్బును జేబులో కుక్కుంటూ. 244442 రికార్డ్ చేయనక్కర్లేదు. ఆ ఫోన్కి వచ్చే ఇన్కమింగ్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చేది, ఆ ఫోన్ నుంచి అవుట్ గోయింగ్ కాల్స్ ఏ నెంబర్ ఫోన్కి వెళ్ళేది, ఏ ఊరు తెలుసుకోవాలి. ఫోన్లో జరిగే సంభాషణ విని మర్చిపోకుండా చెప్పాలి. వీలైతే ఒక కాగితం మీద ఆ సంభాషణ రాసిస్తే ఇంకా మంచిది. మీరు లాభపడటం ఇక్కడితో ఆగదు అంది నర్మగర్భంగా ఆమె. అతను తలూపి లోపలికి వెళ్తుండగా, ఈ విషయం బయటకు వస్తే నాకన్నా మీకే ప్రమాదం ఎక్కువ, గుర్తుంచుకోండి అని తన నెంబర్ చెప్పింది ఆమె. అతను తలూపి లోపలికి వెళ్ళిపోయాడు. ముకుందరావు పేరు మీద ఎక్కడి నుంచి లెటర్స్ వచ్చేది, వాటి మీద ఫ్రమ్ అడ్రస్లు నోట్ చేసుకొని చెప్పాలి. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి చెబితే చాలు. ఇది బయటకు రానంతకాలం నీకు నా నుంచి డబ్బు అందుతూనే ఉంటుంది, జాగ్రత్త అంది పల్లవి ఎన్క్లేవ్ ఏరియా పోస్ట్ మ్యాన్ని ఉద్దేశించి. అలాగేనమ్మా అన్నాడు అతను ఆశగా చూస్తూ. మనోజ్ఞ 500 తీసి అతని చేతిలో పెట్టింది. ముకుందరావుకి తరచూ ఉత్తరాలు వస్తే బాగుండనుకుంటూ అతను వెళ్ళిపోయాడు. సాయంత్రం 6 గంటల సమయం. హరికుమార్ ఎక్కిన స్కూటర్ వచ్చి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. స్టేషన్లోంచి అప్పుడే బయటకు రాబోతున్న ఎస్ఐ దీక్షిత్ హరికుమార్ని చూసి విష్ చేశాడు. మీకు పనికొచ్చే వార్తలు ఏమున్నాయి సార్ మా దగ్గర? లాకప్ డెత్స్ లేవు, చెప్పుకోదగ్గ క్రైమ్స్ ఏవీ లేవే అన్నాడు నవ్వుతూ. హరికుమార్ కూడా నవ్వాడు. ఈరోజు వార్తలు ఇస్తారని రాలేదు ఎస్ఐ గారు. జూబ్లీ హిల్స్తో ఎవరో ఫ్రెండ్ ఉంటేను వచ్చాను. సరే, ఎలాగూ ఇంత దూరం వచ్చాను కదా, చూసి వెళ్తే బాగుంటుందని ఇద్దరూ లోపలికి వెళ్ళారు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక, ఈరోజు ట్విన్ సి క్లబ్కి వెళదాం పదండి, నాకు బోరుగా ఉంది. మందు కొట్టక చాలా రోజులైంది అన్నాడు హరికుమార్ తన ఎత్తుకు ఊపిరిపోస్తూ. ఇద్దరికీ వృత్తిరీత్యా పరిచయం ఏర్పడినా అంతకంటే ఎక్కువ చనువు వాళ్ళిద్దరి మధ్య ఏర్పడింది. వద్దండి, థ్యాంక్స్ అన్నాడు దీక్షిత్ మొహమాటంగా. మీరు స్ట్రిక్ట్ అని నాకు తెలుసు, నిజాయితీ పరులని కూడా తెలుసు. నేనేమీ మీ దగ్గరకు ఆబ్లిగేషన్తో రాలేదు. నేను క్రైమ్ రిపోర్టర్ని, మీరు క్రైమ్ని నిరోధించే అధికారి. ఏం మన ఫ్రెండ్స్ కాకూడదా? వ్యక్తిగత సరదాలు తీర్చుకోకూడదా? నవ్వుతూ అన్నాడు హరికుమార్. ఎస్ఐ దీక్షిత్ లేచాడు మొహమాటంగానే. ఇద్దరు ట్విన్ సి క్లబ్ కేసి సాగిపోయారు. 2 పెగ్గులు అయ్యాక ఎస్ఐ దీక్షిత్ని సంభాషణలోకి దింపాడు హరికుమార్. మీ సిఐ ఎక్కడా? బకరాల కోసం చూస్తుంటాడు, వాడికి ఇదే పనిగా మత్తుగా అన్నాడు దీక్షిత్. బాగా సంపాదించాడనుకుంటాను. 2 ఇళ్ళు కట్టేశాడు అప్పుడే కసిగా అన్నాడు దీక్షిత్. ఏం చేస్తాంలే, పాలకులు అలాగే తయారయ్యారు, కొందరు అధికారులు అలాగే అయిపోయారు. మా సిఐ మరీ అన్యాయం బాసు. నిర్దోషుల్ని డబ్బులు ఇస్తే దోషుల్ని చేసేస్తాడు. అధికారం ఉంది, పవర్ పార్టీ వెనుకుంది. మనలాంటి వాళ్ళం ఎంత ఆక్రోశించినా ఏం జరుగుతుంది బూడిదా? పాపం మొన్న మధ్య ఆ వివేక్ని అలాగే చేశాడు కదా. అయినా ఎవరేం చేయగలిగారు? హరికుమార్ ఒక బాణం వదిలాడు. అవును పాపం, గంగిగోవు లాంటి వాడు హంతకుడిగా ముద్రవేయబడ్డాడు. అది మరీ అన్యాయం హరిగారు. వ్యవహారం కదిలింది. పూర్తిగా పెకిలించాలి. మీరైనా అడ్డుకోకపోయారా? ఆ చంద్రనాథ్ గాడు 5 లక్షలు ఇచ్చాడని రూమరు. 5 లక్షలు తిన్నాక ఆ బాస్టర్డ్ చంద్రనాథ్ని కాపాడకుండా ఉంటాడా? 3వ పెగ్ పూర్తయి 4వ పెగ్లోకి వెళ్ళాడు దీక్షిత్. రేప్కి గురై చనిపోయిన అమ్మాయి ఎవరు? సుచిత్రని తూలిపోతున్నాడు దీక్షిత్. కాదట కదా, ఎవరో అమ్మాయిని చంద్రనాథ్ రేప్ చేసి చంపేసి సుచిత్రని రేప్ చేసి వివేక్ చంపాడని పుట్టించాకట కదా. ఒక ఫీలర్ వదిలాడు.
అంత మధ్యలోనూ దీక్షిత్ ఉలిక్కిపడ్డాడు. రాయటానికి కాదులే, జస్ట్ క్యూరియాసిటీ కొద్దీ. నిజమేనా? హరి ఎక్కువగా తాగటం లేదు, తాగినట్టు నటిస్తున్నాడు. మీరు అసాధ్యులే, అందుకే క్రైమ్ రిపోర్టర్ కాగలిగారు, అందుకే బైలైన్ రిపోర్టర్ స్థాయికి వెళ్ళగలిగారు. నిజమే, నళిని అని ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు ఆ చంద్రనాథ్. అదెలా సాధ్యం? ఆ అమ్మాయి సుచిత్ర అయినది, నళిని అయినది మీకు తెలియకుండా ఉంటుందా? మా సిఐకి డబ్బిస్తే ఏదైనా సాధ్యమే. వాడెంతమంది నిర్దోషిని దోషుడిగా చేయలేదు. సుచిత్రకి నళిని వయస్సే ఉంటుంది, ఒడ్డు పొడుగు ఒకటే. ఫేస్ ఐడెంటిఫికేషన్స్ దొరకకుండా ముఖం చెక్కేశారు, సుచిత్రని అదృశ్యం చేశారు. గతంలో సుచిత్రకి వివేక్కి పరిచయం ఉంది. వివేక్ సుచిత్రని గండిపేటకు తీసుకెళ్ళినట్టు సాక్ష్యం ఉంది. పడవలో రేప్ చేసి ముఖం చెక్కి హత్య చేశాడని కూడా సాక్ష్యం ఉంది. వాటిని అడ్డం పెట్టుకుని వివేక్ని బలిపశువుని చేశారు. అది అన్యాయం బాసు. ఆ ఉసురు వాళ్లకు తగలకపోదు, ఎప్పటికైనా వాళ్ళ పాపం పండకపోదు. ఆ వివేక్ అమాయకుడు కాబట్టి సరిపోయింది. మరొకరైతే ఈ పాటికి జైలు శిక్ష తప్పించుకొని ఆ చంద్రనాథ్ని, మా సిఐ పద్మనాభాన్ని, సాక్షి కేశవమూర్తిని తెగ నరికేవాడే. అది కాదు బాసు నా బాధ. ఆ ఆదిరెడ్డి వివేక్ని నమ్మించి మోసం చేశాడు. పిచ్చి వివేక్ తెలియక హత్య నేనే చేశానని ఒప్పేసుకున్నాడు. ఒక న్యాయవాది అలా చేయవచ్చా అని అడుగుతున్నాను. మత్తులో అతనిలోని కసి ఉక్రోషం బయటపడుతున్నాయి. చేయకూడదు. అయినా పిచ్చి వివేక్ ఎలా ఒప్పేసుకున్నాడు? తెలియనట్లుగా అడిగాడు హరికుమార్. సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. నువ్వు కాదన్నా కోర్టు నమ్మదు, ఉరిశిక్ష వేస్తుంది. తప్పు ఒప్పుకొని క్షమాభిక్ష వేడుకుంటే నేరం తగ్గుతుందని ఆ ఆదిరెడ్డి వివేక్ని మోసం చేశాడు. వీడు మోసపోయాడు. బస్ అంతే. నీకు అవన్నీ తెలుసు కదా, నువ్వెలా ఊరుకున్నావు? మరుగున పడ్డ నిజాల్ని కదిలిస్తున్నాడు హరికుమార్. ఊరుకోలేదు, నాన్న గొడవ చేశాను. అయినా వాళ్ళు పెద్దోళ్ళు, నాది ఉత్తి ఆక్రోశంగానే మిగిలిపోయింది. ఈ చేతులతో ఒక నిర్దోషిని జైల్లోకి పంపాను. పాపం అతను జైల్లోకి వెళ్లే ముందు నేను నేరం చేయలేదని మీకు తెలుసు కదా సార్, మీరు నన్ను కాపాడలేరా అని నా కాళ్ళ మీద పడిపోయాడు. నాకు దుఃఖం ఆగలేదనుకో. చీచి అంటూ సడన్గా తన 2 చేతుల్ని టేబుల్కి వేసి కొట్టుకున్నాడు. హరికుమారే సర్ది చెప్పి అతని 2 చేతుల్ని గట్టిగా పట్టుకొని ఆపాడు. శవాన్ని ఏం చేశారు? ఏం చేస్తాం, పోస్ట్ మార్టం చేయించి బరీడ్ చేశాం. పోస్ట్ మార్టం చేసింది ఎవరు? డాక్టర్ మంజునాథ్. ఎక్కడ బరీడ్ చేశారు? మాదాపూర్ శ్మశాన వాటికలో. కాల్చారా? పెళ్లి కాని హిందూ యువతిని ఎలా కాలుస్తారు? పూడ్చిపెట్టాం. ఒకవేళ ఏదో రకంగా వివేక్ని రక్షించే ప్రయత్నం ఎవరన్నా చేశారనుకో, నువ్వు సహకరిస్తావా? ఓ తప్పకుండా. అది మా సిఐకి తెలియకుండా. శవాన్ని పూడ్చిపెట్టినప్పుడు ఎవరెవరున్నారు? నేను, మా స్టేషన్ పోలీసులు, ఓ ఆంగ్ల దినపత్రిక క్రైమ్ రిపోర్టర్. ఆ మాటతో హరికుమార్ కళ్ళు మెరిశాయి. లోకంలో అందరూ చెడిపోయి ఉంటే దీక్షిత్ చెడిపోలేదు ఇంకా. అలా ఎందుకు బయటపడతాడు? ఎవరతను? సంతోష్ అని. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? కొంపదీసి రాస్తావా? రాసినా నా పేరు రాయకు. రాస్తే నన్ను శంకరగిరి మాన్యాలకు పంపిస్తారు అన్నాడు దీక్షిత్ 5వ పెగ్లోకి వెళుతూ. ఎక్కువ తాగేస్తున్నారు, జాగ్రత్త హెచ్చరించాడు అతను. ఎంత తాగితే మటుకు కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాలని ఎలా మర్చిపోగలం? వివేక్కి ఉరిశిక్ష పడిన దగ్గర నుంచి నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు హరి. అతడి అమాయకమైన ముఖమే నా కళ్ళ ముందు మెదలాడుతోంది. పిచ్చి వెధవ. కామ్గా జైలుకి వెళ్ళిపోయాడు. ఎదురు తిరిగి అందరినీ నరికేసుంటే పోయేది. నాకు ఈ ఉద్యోగం మీద విరక్తి పుడుతుంది బాసు. ఇంకా వివేక్ లాంటి ఎందరు అమాయకుల్ని జైలుకి పంపించాల్సి వస్తుందోనని. ఇక మందు చాలంటావా? ఏమో అన్నాడు దీక్షిత్ మత్తుగా టేబుల్ మీద వాలిపోతూ. అతను తృప్తిగా తల పంకించాడు. ఆటోని పిలిచి దీక్షిత్ని ఎక్కించి ఇంటి అడ్రస్ చెప్పాడు. ఆటో డ్రైవర్కి ఆటో కదిలింది. అప్పుడు సమయం రాత్రి 10 గంటలు. ఆటో అలా వెళ్ళటం, అతను త్వరగా బిల్లు పే చేసి మనోజ్ఞ ఇంటికి బయలుదేరటం అంతా నిమిషాల్లో జరిగిపోయింది. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు అంది మనోజ్ఞ కృతజ్ఞతగా. ఓస్, ఇంతదానికేనా? భలేదానివే నవ్వుతూ అన్నాడు హరికుమార్. చంద్రనాథ్ 5 లక్షలు ఇచ్చాడన్నమాట సిఐ పద్మనాభన్కి. సాలోచనగా అంది ఆమె. అక్షరాల 5 లక్షలుంటే మర్డర్ చేసి తేలిగ్గా ఇతరుల మీదకి తోసేవచ్చన్న నిజం నాకు మింగుడు పట్టడం లేదు. ఎంతగా చెడిపోయింది సమాజం, నిట్టూరుస్తూ అన్నాడు అతను. రేప్కి గురై చనిపోయింది సుచిత్ర కాదు, నళిని అని మొన్న వివేక్ చెప్పాడు. ఇప్పుడు దీక్షిత్ చెప్పారు. సో ఒక్కొక్క నిజం నిర్ధారణ అయిపోతుంది. మన వరకేగా అది ప్రూవ్ కావాల్సింది కోర్టులో. ఇప్పుడు మనకు తెలిసినవే రేపు కోర్టులో తెలిసేలా చేస్తాం. నళిని అనే అమ్మాయిని రేప్ చేసి చంపింది చంద్రనాథేనన్నమాట.
ఎస్, జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక సహించలేక ఎంత బరస్ట్ అయిపోయాడో దీక్షిత్ పాపం. సుచిత్ర, నళిని ఒడ్డు పొడవు ఒకటే. నళిని శవాన్ని మాదాపూర్ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారన్నమాట. అప్పుడు దీక్షిత్ పోలీసులే కాక సంతోష్ అనే ఆంగ్ల దినపత్రిక క్రైమ్ రిపోర్టర్ ఉండటం మన అదృష్టమే. సంతోష్ మీకు తెలుసా? ఏదో ఆలోచిస్తూ అడిగింది ఆమె. తెలుసు, డైలీ న్యూస్ పేపర్లో పనిచేస్తాడు. అవును, అతను ఉండటం మన అదృష్టం ఎలా అవుతుంది? ఆమె మాటలు అర్థం కాలేదు అతనికి. త్వరలోనే చెబుతాను. సిఐకి తెలియకుండా, బయటకు తెలియకుండా అయినా దీక్షిత్ మనకు సహాయం చేసేందుకు ఒప్పుకోవటం కూడా అదృష్టమే. ఇకపోతే మరో కొత్త వ్యక్తి మీద నిఘా వేయాలి. ఎవరు? అడిగాడు అతను. డాక్టర్ మంజునాథ్, పోస్ట్ మార్టం చేసిన డాక్టరు. ఎస్, వాడు దొంగే. నళిని రేప్ చేసింది చంద్రనాథ్ అయితే వివేక్ అని ఎలా రిపోర్ట్ ఇచ్చుంటాడు? స్పెర్మ్ టెస్ట్ లాంటివి ఏవో చేస్తారు కదా. అంటే వాడు కొంత నొక్కేసి ఉంటాడు, సందేహం లేదు, కోపంగా అన్నాడు అతను. ఆమె ఆలోచిస్తుండిపోయింది. అసలు ఇంతకీ సుచిత్ర బ్రతికే ఉందా? వాళ్ళని ఇప్పటికి చంపేసి ఉంటారా? సందేహంగా అడిగాడు అతను. చంపుండరు. చంపుంటే సంతకం ఎలా వస్తుంది? నిజమే, కానీ మన ప్రయత్నాల గురించి తెలిస్తే అప్పుడైనా చంపేస్తారు, లేదా శాశ్వతంగా దాచేస్తారు. అందుకే జాగ్రత్తగా ముందుకెళ్ళాలి అన్నాడు అతను. అవును, ఆవిడ చచ్చిపోతే మనకు కావాల్సిన ప్రధాన సాక్ష్యం మిస్ అయిపోతుంది. టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి కానీ, పోస్ట్ మ్యాన్ నుంచి కానీ ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందేమో చూడాలి. రేపు సుచిత్ర బర్త్డే. ఆమెకి రేపు వాళ్ళ నాన్న ఫోన్ చేసి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పే అవకాశం ఉంది. ఫోన్ ఫెసిలిటీలో లేని చోట ఉండవచ్చని అనుకున్నాగా. అప్పుడు టెలిగ్రామ్ గ్రీటింగ్స్ అయినా చెప్పవచ్చుగా. అవకాశం ఉంది అన్నాడు హరికుమార్. సో రేపు టెలిగ్రాఫ్ ఆఫీస్లో కొంత ఖర్చు పెట్టాలి అంది మనోజ్ఞ. ముకుందరావు కూతురికి టెలిగ్రామ్ ఇస్తాడో లేదో తెలియకుండా ఖర్చు పెట్టడం దండగా. ఇచ్చిన ఈ ఏరియా టెలిగ్రాఫ్ ఆఫీస్ నుంచే ఇవ్వాలనేముంది? అతని జాగ్రత్తలో అతను ఉండవచ్చుగా. అసలు ఇస్తాడనేముంది? సుచిత్ర అదృశ్యమయ్యాక వస్తున్న తొలి బర్త్డే, ఇవ్వకుండా ఉండలేడు. ఎంతో జాగ్రత్త ఉన్నవాడైతే తప్ప. చూద్దాం. ఏది ఏమైనా మన తక్షణ కర్తవ్యం సుచిత్రని ట్రేస్ చేయటమే. ఆమె ఒక్కతే వివేక్ని కాపాడగలదు. అయితే మిగతా వారి మీద నిఘా వేసి ఎక్కువ కాలాన్ని ఖర్చు పెట్టకుండా ముందు సుచిత్రని వెతికి పట్టుకునే ప్రయత్నం మీద నీ దృష్టిని నిలపాలి. పైగా భూషణ్ రావు గారు కూడా ఇదే చెప్పారన్నావు. ఆవిడ దొరికితే మిగతా చేపలు అవే బయటకు వస్తాయి. నువ్వేమనుకోనంటే నాదో చిన్న సందేహం, నెమ్మదిగా అన్నాడు హరికుమార్. ఏమిటది? ఆ 2 సంతకాలు ఐడెంటికలే అయినా, తెల్ల కాగితం మీద సంతకం 2-3 రోజుల క్రితం చేసింది అయినా, వాటిని మనం నమ్ముతున్నా ఆమె బతికే ఉందనటానికి గట్టి సాక్ష్యం కావాలేమో అనిపిస్తోంది నాకు. ఒక క్షణం ఆలోచించింది మనోజ్ఞ. అయితే రేపు ఉదయం ముకుందరావు ఇంటికి వెళ్ళాలి. చెప్పాగా, ఎంత కఠినాత్ములైనా తల్లిదండ్రులైనా కూతురు చనిపోయాక వచ్చే మొదటి బర్త్డే నాడు బాధపడకుండా ఉండలేరు. అది తెలియాలంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నేను మరోసారి బురకా వేసుకుని వెళ్ళటం మంచిది కాదు. అనుమానం రావచ్చు. మామూలుగా వెళితే అప్పటికి నేనెవరో తెలియకపోయినా రేపు ఏదైనా బయటకు వస్తే నేను గుర్తుండిపోతాను కాబట్టి ప్రమాదము. మరేం చేద్దాం? నేను వెళ్ళనా? అది మంచిది కాదు. మీరు ఒప్పుకుంటే ఆ పని మీ వైఫ్ చేస్తే బాగుంటుంది. ఆమె హౌస్ వైఫ్, బయటకు వచ్చే సందర్భాలు తక్కువ. మీరైతే మీ ఫీచర్స్ని ముకుందరావు వర్ణిస్తే ప్రత్యర్థులకు తెలిసిపోతుంది అంది ఒకంత మొహమాట పడుతూ మనోజ్ఞ. నో ప్రాబ్లం. ఇల్లు అద్దెకున్నాయా అంటూ రేపు నా భార్య ముకుందరావు ఇంటికి వెళుతుంది అన్నాడు హరికుమార్ ఒక నిర్ణయానికి వస్తూ. కృతజ్ఞతగా చూసింది ఆమె. ఈలోపు ఎలాగోలా సుచిత్ర ఫోటో ఒకటి, నళిని ఫోటో ఒకటి సంపాదిస్తే బాగుంటుంది. అది చాలా అవసరం అనిపిస్తోంది నాకు. అనిపించటం ఏమిటి? అత్యవసరం. సుచిత్ర ఫోటో పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయి ఉంటుంది. అదో సోర్స్ లేదా ఆమె చదివిన కాలేజీలో దొరకవచ్చు. అదీ కాదనుకుంటే చుట్టుపక్కల ఉన్న ఫోటో స్టూడియోలో వెతకాలి అంటూ ఆమె ఒక క్షణం ఆగి నళిని వివరాలు దీక్షిత్ అడిగుంటే పోయేదేమో అంది. ఎస్, నేను మర్చిపోయానది. రేపే తెలుసుకుంటాను అన్నాడు హరికుమార్ నాలిక కచ్చుకుంటూ. ఆమె ఎక్కడ పని చేసి తెలిస్తే ఆమె ఫోటో సంపాదించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అంతేకాదు, ఆమె ఇంటి అడ్రస్ తెలుస్తుంది. దాన్ని బట్టి ఆమె తల్లిదండ్రుల్ని ట్రేస్ చేయవచ్చు. దాంతో మరికొంత ఇన్ఫర్మేషన్ మనకు దొరకవచ్చు. కూతుర్ని పోగొట్టుకొని ఉన్న నళిని తల్లిదండ్రులు బాగా రియాక్ట్ కావచ్చు. వాళ్ళతో కొత్త కేసు పెట్టిస్తే అది చంద్రనాథ్ మీద కేసు సరికొత్త మలుపు తిరుగుతుంది అందామె ఫ్లాస్క్లోని టీని 2 కప్పుల్లోకి వంపుతూ. ఆమె కామన్ సెన్స్కి అప్రతిప్పుడే అయ్యాడు అతను. ఎన్నో ఉద్రిక్తతల మధ్య కూడా అంత చురుగ్గా ఎలా ఆలోచించగలుగుతోంది? మా కూతుర్ని చంద్రనాథ్ రేప్ చేసి చంపాడని
మాకు అనుమానంగా ఉందని హైకోర్టు న్యాయమూర్తికి వాళ్ళు లెటర్ రాస్తే దాన్నే న్యాయమూర్తి రిట్ పిటిషన్గా స్వీకరించి సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేయవచ్చు. అలా జరిగిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. గతంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు రాజకీయ ఖైదీలు తమను జైలు సూపరింటెండెంట్ హింసలు పెడుతున్నారని రాసిన లేఖను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె రామస్వామి రిట్ పిటిషన్గా స్వీకరించి సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. మన విషయంలో అలా జరిగితే వివేక్ ఉరిశిక్ష అమలును తాత్కాలికంగా ఆపేయవచ్చు. ఆ పాటికి సుచిత్రను వెతికి పట్టుకోగలిగితే చాలు, ఎంతో ఉద్వేగంతో అందామె. ఇద్దరి మధ్య కొద్ది క్షణాలు నిశ్శబ్దం పేరుకుపోయింది. బయట వర్షం ప్రారంభమైంది. చిరుజల్లు పెద్దవానగా మారింది. ఒకవేళ సుచిత్ర చనిపోయినా, చంపబడినా, బతికున్నా, మనకు దొరక్కపోయినా ఏం చేయాలనేది కూడా ఆలోచించాలి. ఏ ఒక్కదాని మీదో మనం పూర్తిగా ఆధారపడకూడదు. కీడించి మెరించమన్నారు అన్నాడు హరికుమార్ చాలా లోతుగా ఆలోచిస్తూ. నిజానికి ఆలోచన ఆమెకి కలగకపోలేదు. ఒక ద్వారం మూసుకుపోతే మరో ద్వారాన్ని ఎలా తెరవాలని అంతర్లీనంగా ఆమె మదన పడుతూనే ఉంది. ఒకటి సుచిత్రని ప్రొడ్యూస్ చేయటం, లేదా చనిపోయినది నళిని అని ప్రూవ్ చేయటం. ఈ రెండింటిలో ఏది చేసినా సరిపోతుంది అంది సాలోచనగా ఆమె. అప్పుడు రాత్రి 11 గంటలైంది. హరికుమార్ లేచాడు వెళ్ళేందుకు అన్నట్లు. జైల్లోని 15వ బ్యారెక్ వెనుక ఉన్న పండ్ల తోటలో రామదాసు వివేక్లు. ఆ రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు పడుతున్నాయి. ఆ అవకాశాన్ని లాంగ్ రేంజ్ రైఫిల్ ప్రాక్టీస్కి అనువుగా మలచాడు రామదాసు. రైఫిల్ వెళ్ళిన శబ్దం జైల్లోని ఖైదీలకు వినిపించకుండా ఉండాలంటే ఇతర శబ్దాలేవో మనకు సహాయం చేయాలి. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. కమాన్ అంటూ డమ్మీ రైఫిల్ని చేతిలోకి తీసుకున్నాడు రామదాసు. 9 నుంచి 10 వరకు కట్టర్తో గ్లాస్ని కట్ చేయటం, అది కింద పడి శబ్దం చేయకుండా ఉండేందుకు గాను మందే ఆ గ్లాస్కి వ్యాక్యూమ్ హోల్డర్ ఉన్న వ్యాక్యూమ్ క్రియేటర్ని బిగించి దాన్ని ఒక చేత్తో బలంగా తనకేసి లాక్కుంటూ మరో చేత్తో గ్లాస్ని కట్ చేయడం లాంటివి నేర్పించాడు. పగా ప్రతీకారాలతో రగిలిపోతున్న వివేక్ తన పూర్తి దృష్టిని కేంద్రీకరించి వేగంగా నేర్చుకుంటున్నాడు. స్వతహాగా అతను ఏకసంతాగ్రాహి కావడంతో కొద్దిపాటి ట్రైనింగ్ తోటి సుశిక్షితుడై పోతున్నాడు. రామదాస్కి 2-3 రోజులుగా తరచు జ్వరం వస్తుంది. తనలోని క్యాన్సర్ కణితి పెరిగిపోతుందని గ్రహించాడు రామదాసు. అయినా ఆ విషయాన్ని వివేక్ ముందు దాచిలేని శక్తిని తెచ్చుకుని శిక్షణ ఇస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి కావడానికి మరో 5 నిమిషాలే ఉంది. వర్షం మరింత ఉధృతమైంది. దాంతోపాటు గాలి. కాలనీలో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లు కూలిపోతాయా అన్నట్లు ఊగిపోతున్నాయి. కరెంట్ అప్పుడే పోయింది. కాలనీ మీద చీకటి దుప్పటి పరుచుకుంది. కన్ను పొడుచుకున్నా కానరాని గాఢ అంధకారం. మనోజ్ఞ మనసు లోపల అంతే. కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూసింది. చిరుజల్లు విసురుగా వచ్చి ఆమె ముఖాన్ని తాకింది. అయినా ఆమె అలాగే నిశ్చలంగా ఉండిపోయింది తప్ప అక్కడి నుంచి అంగుళమైనా కదలలేదు. నిర్వికల్ప సమాధిలో ఉన్నట్టున్న ఆమె నిశ్శబ్దాన్ని ఆసరా చేసుకుని రాబోయే ఫోన్ కాల్ కోసమే ఎదురు చూస్తుంది. ఆ కాల్ జూబ్లీ హిల్స్ ఎక్స్చేంజ్ నుంచి రావాలి. వస్తుందా? ముకుందరావుకి సుచిత్ర నుంచి ఫోన్ వస్తుందా? సుచిత్ర ఫోన్ లేని చోట నుండి ఉండవచ్చు కనుక ముకుందరావు తన కూతురికి ఫోన్ చేసే అవకాశం లేదు. ఆమె చెయ్యాలి. ఎప్పుడు చేస్తుంది? తెల్లవారితే ఆమె బర్త్డే. అర్ధరాత్రి 12 దాటాక చేస్తుందేమో. ఆ ఆలోచన రావడంతో మనోజ్ఞ వాల్ క్లాక్ వైపు చూసింది. చీకట్లో రేడియో ముళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 12 దాటి 5 నిమిషాలైంది. ఉద్వేగంతో ఉత్కంఠతతో ఆమె చేతులు వణికిపోతున్నాయి. పెదాలు అదురుతున్నాయి. ఎందుకో ఒక చల్లటి వార్త వస్తుందేమోనన్న ఆశ మిణుకుమంటోంది. అంతలో మోగింది ఫోన్. మెరుపు కన్నా వేగంగా వెళ్ళి ఫోన్ అందుకుంది. హలో హలో అరచినట్లుగా అంది మనోజ్ఞ. మీరేనా మేడం? నేను ఎక్స్చేంజ్ నుంచి. ఫోన్కి ఆ వైపు నుంచి వినిపించింది. నేనే, చెప్పండి ప్లీజ్. ఎనీ కాల్? ఊపిరి బిగబట్టింది. ఎస్ మేడం. 12:02కి బయట నుంచి వచ్చింది కాల్. ఏం మాట్లాడుకున్నారు? ఉద్వేగంతో అడిగింది మనోజ్ఞ. నేను సుచిత్ర నాన్న, బాగున్నారా అని ఒక ఆడగొంతు అంటే, బాగున్నాం తల్లి, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని ఇటువైపు నుంచి ఒక పురుషుడి కంట వినిపించింది. థ్యాంక్ యూ డాడీ అని అటువైపు నుంచి. తర్వాత ఎప్పుడన్నా మరోసారి ఫోన్ చేయి. మీ ఫ్రెండ్ ఫాతిమా బేగం గురించి నీకు చెప్పాలా అని ఇటువైపు నుంచి. నా ఫ్రెండ్ అని అటువైపు నుంచి నా ఫ్రెండా అని అటువైపు నుంచి ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అవును, ఎక్కువసేపు మాట్లాడుకోవటం మంచిది కాదు, ఫోన్ పెట్టాయి అని ఇటువైపు నుంచి అతన్ని ఉరితీశారా? పాపం, అన్యాయం నాన్న అని అటువైపు నుంచి. షటప్, లేదంటే మేము ముగ్గురం అన్యాయం అయిపోతాం, ఫోన్ పెట్టాయి అని ఇటువైపు నుంచి. ఆ పైన ఫోన్ కెడిల్ చేసిన శబ్దం. వింటున్నారా మేడం?
థ్యాంక్ యూ వెరీ మచ్. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. బై ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ట్రేస్ చేశారా అడిగింది ఉద్వేగాన్ని అణుచుకుంటూ. లేదు మేడం, వీలు పడదు, ఈసారి ప్రయత్నిస్తాను అన్నాడు అతను. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ అంది మనోజ్ఞ. అతను ఆ వైపు ఫోన్ పెట్టేశాడు. మై గాడ్ అనుకుంది మనోజ్ఞ ఉద్వేగంతో. ఆ ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆమెని 2-3 నిమిషాలు పట్టింది. అప్పటి వరకు పడిన శ్రమను క్షణకాలంలో మర్చిపోగలిగింది. ఒకసారి ప్రపంచాన్ని జయించిన ఆనందం ఆమెను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసింది. తను విన్నది కలో నిజమో నమ్మలేక కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయింది. కర్తవ్యం గుర్తుకొచ్చి క్షణాల్లో తేరుకొని గాలి కంటే వేగంగా వెళ్ళి పక్కింటి తలుపు తట్టి చాలా అర్జెంట్ అని వాళ్ళ మారుతి కారు తీసుకుని తల్లిదండ్రులు వారిస్తున్నా వినకుండా అప్పటికప్పుడే హరికుమార్ దగ్గరకు బయలుదేరింది. వాతావరణం ప్రళయ బీభత్సంగా ఉంది. అయినా ఆమె లెక్క చేసే స్థితిలో లేదు. చూస్తుండగానే ఫోర్త్ గేర్లోకి వెళ్ళి కారు వేగాన్ని 100 కిలోమీటర్లకు పెంచింది మనోజ్ఞ. ఆమె హరికుమార్ పనిచేసే పత్రికా ఆఫీస్కి వెళ్ళేసరికి అర్ధరాత్రి 1 గంట అయింది. ఆమె అప్పటికే తడిసి ముద్దైపోయింది. అయినా లెక్క చేయకుండా వడివడిగా ఆఫీస్లోకి వెళ్ళి జరిగిందంతా హరికుమార్కి చెప్పింది. అతను ముందు నమ్మలేదు. ఇంక్రెడిబుల్ ట్రూత్, స్టూపెండస్ ట్రూత్. అతను కొద్ది క్షణాలు విస్మయంగా మనోజ్ఞకేసే చూస్తుండిపోయాడు. అంతలోనే తీరుకొని పక్క గదిలోకి వెళ్ళి ఓ టవల్ తీసుకొచ్చి ఆమెకిచ్చి తల తుడుచుకోమన్నాడు. ఆమెను చూస్తుంటే ఓ పక్క జాలి, మరో పక్క దిగ్భ్రాంతి కలుగుతున్నాయి హరికుమార్లో. ఆ కేసు గురించి వివేక్ గురించి ఆలోచిస్తూ ఎన్ని నిద్రలేని రాత్రుల్ని సుదీర్ఘంగా గడుపుతోంది. అలసటగా నీరసంగా చెదిరి తడిసిపోయి పాయలుగా చీలిన జుత్తుతో నుదురు మీద అలుముకుపోయిన కుంకుమతో చెక్కిళ్లపైకి పాకిన కాటుకతో సర్వస్వం కోల్పోయిన విరాగిణిలా నిర్లిప్తత మాటు నుంచి విరేగుతున్న చైతన్యంతో ఎలా పరుగులెడుతోంది. కొండకు వెంట్రుకను కట్టి లాగుతుందేమోనని మొదట అనుకున్నాడు. అతనిలో కలిగిన ఆ తేలికాభిప్రాయం క్రమంగా అదృశ్యమైపోతుంది. ఆ గాలివాన్లో, తుఫాన్లో, భయానక వాతావరణంలో ఆమె వచ్చిందా? సో సగం వరకు మనం విజయం సాధించినట్లే. సుచిత్ర బ్రతికే ఉంది, నో డౌట్. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకున్నావా అడిగారు హరికుమార్. వీళ్ళు పడలేదట. ఈసారి ప్రయత్నిస్తానన్నాడు. బహుశా టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటుంది అంది ఆమె ఆయాసాన్ని నడుచుకుంటూ. మీ ఫ్రెండ్ ఫాతిమా బేగం గురించి నీకు చెప్పాలని ముకుందరావు అన్నాడు. నా ఫ్రెండ్ అని సుచిత్ర ఆశ్చర్యంగా ప్రశ్నించింది. నా ఫ్రెండా అని సుచిత్ర ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అంటే బహుశా త్వరలోనే ఫాతిమా బేగం పేర నీవు నడిపిన డ్రామా బయటపడిపోతుంది. అది బయటపడితే వాళ్ళు మరింత జాగ్రత్త ఉంటారు. ఇకపోతే అతన్ని ఉరి తీశారా అని సుచిత్ర ఫోన్కి ఆ వైపు నుంచి అడిగింది. పాపం, అన్యాయం అని కూడా అంది. అంటే సుచిత్రకి వివేక్ మీద జాలి ఉందన్నది అర్థమైపోతుంది. షటప్, ఫోన్ పెట్టాయి, లేదంటే మేము అన్యాయం అయిపోతాం అని ముకుందరావు అన్నాడు. అంటే ముకుందరావుని చంద్రనాథ్ బెదిరించి తన గుప్పెట్లో ఉంచుకొని ఉండాలి. అందుకే ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడడానికి కూడా ఆయన భయపడుతున్నాడు. కేసు మిస్టరీ చాలా వరకు విడిపోయింది. ప్రస్తుతానికి సుచిత్ర బ్రతికుందనే మనకు తెలిసింది తప్ప ఎక్కడున్నదని తెలియలేదు. తన తండ్రి అరిచాడు కనుక ఇప్పుడిప్పుడే సుచిత్ర తిరిగి తన తండ్రికి ఫోన్ చేయకపోవచ్చు. చేసినా చేయవచ్చు, ఏదైనా ఖచ్చితంగా చెప్పలేం. సుచిత్రకి చంద్రనాథ్కి ఉన్న సంబంధం తెలిసి చంద్రనాథ్ మీద నిఘా వేస్తే కొంతవరకు ప్రయోజనం ఉండవచ్చేమో, కానీ అది చాలా ప్రమాదం. అయినా నాదొకటే భయం. ఫాతిమా బేగం పేరు ముకుందరావు బయటపెడితే మన డ్రామా బయటపడిపోతుంది. దానివల్ల పెట్టెలు ఎగిరిపోయే ప్రమాదం ఉంది. ముందు దాన్ని నివారించాలి. ఎలా చెప్పడం ముగిస్తూ ప్రశ్నించాడు హరికుమార్. ఆ పాయింట్ దగ్గరే ఆమె ఆగిపోయి ఆలోచిస్తుంది. ముందు ఆ ప్రమాదాన్ని ఆపాలి. ఎలా తీవ్రంగా ఆలోచిస్తోంది ఆమె. టెన్షన్ ఎక్కువయ్యే కొద్దీ ఆమె మెదడు చురుకెక్కుతోంది. క్షణాలు, నిమిషాలు గడిచిపోతున్నాయి. డస్క్లో ఉన్న సబ్ ఎడిటర్స్ మనోజ్ఞ ఆ సమయంలో రావడంతో ఆశ్చర్యపోయారు. వార్తలు రాస్తూనే ఆమె తడి ఒంటికే శివరగా చూస్తూనే వార్తలు రాస్తున్నారు. బయట వర్షం, లోపల టెలెక్స్ మిషన్స్ శబ్దం. ఉన్నట్లుండి మనోజ్ఞ మెదడు పొరల్లో చిన్న ప్రకంపన. హరికుమార్ ఎదురుగా ఉన్న ఫోన్ని తన దగ్గరికి లాక్కుని ఓ నెంబర్ డైల్ చేసి మౌత్ పీస్ మీద చీరని పలుచగా కప్పింది. కొద్ది క్షణాలు నిశ్శబ్దం. హలో, ఫోన్కి ఆ వైపు నుండి వినిపించింది. ఫోన్ లిఫ్ట్ చేసింది ముకుందరావు భార్య. ఒక క్షణం రిలాక్స్డ్గా ఫీల్ అయింది మనోజ్ఞ. నేను సుచిత్రని. మమ్మీ బాగున్నారా? ఫోన్కి ఈ వైపు నుండి అడిగింది మనోజ్ఞ. ఆమె
ఎత్తు హరికుమార్కి అర్థమై విభ్రాంతిగా చూశాడు. ఎత్తుగడ అటు ఇటు అయితే సాక్షి చేతి వేళ్లల్లోంచి ఇసుకలా జారిపోయే ప్రమాదం ఉంది. అయినా సాహసిస్తోంది. బాగున్నాం తల్లి, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని అందామె ఫోన్కి ఆ వైపు నుంచి. థ్యాంక్ యూ మమ్మీ ఉద్రిక్తత నడుచుకుంటూ అంది మనోజ్ఞ. నీ గొంతేమిటి అలా ఉంది? జోరున వర్షం. ఫోన్ చేయడానికి వచ్చి తడిసిపోయాను. కొద్దిగా జలుబు చేసింది. తమ్ముడెలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. నువ్వు రెండోసారి ఫోన్ చేసినట్లు నాన్నగారికి తెలిస్తే ఊరుకోరు. నా బర్త్డే గ్రీటింగ్స్ నీతో చెప్పించుకోవాలని. నా మీద నీకున్న ప్రేమ నాకు అర్థం కానిదా? మీకు దూరంగా నేను ఉండలేకపోతున్నాను మమ్మీ. ఇంకా ఎన్నాళ్ళిలా ఇక్కడ అడిగినట్లుగా అంది. ఎంత దూరంలో ఉన్నావే? తార్నాక ఎంత దూరం ఇక్కడికి? మాకు మాత్రం నేను చూడాలని లేదా? ఇంకెన్నాళ్ళు? కొద్ది రోజులే అంటున్నారు మీ నాన్నగారు. ఎగ్జైటింగ్తో కంఠంలో నుంచి రాబోయిన కేకని బలవంతం మీద అంచుకుంది మనోజ్ఞ. కొద్ది రోజులే అంటే వివేక్కి ఉరిశిక్ష పడేదాకట. అది అన్యాయం మమ్మీ. నేను అదే చెబితే అంతెత్తు ఎగిరిపడ్డారు మీ నాన్నగారు. నువ్వు ఇప్పుడు రెండోసారి ఫోన్ చేసావని తెలిస్తే మన ఇద్దరిని చంపేస్తారు మీ నాన్నగారు. రెండోసారి ఫోన్ చేసినట్లు నేను చెప్పను, నువ్వు చెప్పవద్దు. ఏదో నీతో మాట్లాడకుండా ఉండలేక ఫోన్ చేశాను. మా తల్లి, అమ్మంటే ఎంత ప్రేమ నీకు. ఉంటాను మరి. అలాగే మమ్మీ. ఫోన్ క్రెడిల్ చేసింది మనోజ్ఞ. ఆ ఆనందోద్వేగాన్ని భరించలేని ఆమె చేతులు వణుకుతున్నాయి. అది కలో నిజమో ఆమెకి అర్థం కాని ఒక ఉద్విగ్నత స్థితి. గొంతు తడారిపోయింది. ఇంతసేపటికి కానీ తేరుకోలేకపోయింది ఆమె. తేరుకున్నాక జరిగిందంతా చెప్పింది. ఆమె చెప్పింది వింటూనే నిశ్చేష్టుడైపోయాడు హరికుమార్. సుచిత్ర ఎక్కడుంటుందో తెలిసినందుకు కాదు, మనోజ్ఞ ఆ విషయాన్ని టాకిల్ చేసిన విధానాన్ని, సమయస్ఫూర్తిని చూసి. సో మనకి చాలా దగ్గరలోనే ఉంది సుచిత్ర. అది తార్నాకలో. ఆ ప్రాంతం ఓల్డ్ సిటీలా ఉండదు కనుక ట్రేస్ చేయటం ఈజీ. ముందు మనం భూషణ్ రావు గారిని కలవటం మంచిది. మన పెండింగ్స్ ఆయన ముందుంచితే మంచి సలహా ఇవ్వచ్చు. మరో విషయం, చందనానికి తార్నాక ప్రాంతంలో ఏవైనా గెస్ట్ హౌస్ ఉన్నాయేమో ఎంక్వైరీ చేయాలి. హరికుమార్ మాటలు వింటూనే మనోజ్ఞ లేచి నించుంది. మీరేమనుకోనంటే చిన్న రిక్వెస్ట్ అందామె. పర్వాలేదు, ఓ అమాయకుడిని కాపాడే ప్రయత్నంలో నాకు ఒకంత భాగ్యం ఉందన్న సంతృప్తి నా సొంతమవుతుంది. చెప్పు, ఏమిటి? బయట వాతావరణం బాగాలేదు. నాకు ధైర్యం లేక కాదు, ఒంటరి స్త్రీనని తెలిస్తే ఎవరైనా అడ్డగించవచ్చు. వాళ్ళని ఎదుర్కోలేక కాదు, టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ నైట్ పెట్రోలింగ్ పోలీసులు ఆపిన టైం వేస్ట్ అయిపోతుంది. మీ దగ్గర ప్రెస్ అక్రిడిషన్ కార్డు ఉంటుంది కదా, దాన్ని చూస్తే పోలీసులు ఆపరు. అందుకని మీరు వస్తే లాయర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. అతను టక్కుని లేచాడు సీట్లోంచి. ఆ మరుక్షణం వాళ్ళిద్దరూ ఎక్కిన కారు లాయర్ భూషణ్ రావు ఇంటికేసి దూసుకుపోయింది. జైలు పరిసరాల ప్రాంతాల స్థితి తుఫాన్లో జైలు పరిసరాల ప్రాంతాల స్థితి తుఫాన్లో చిక్కుకుపోయిన నావలా ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్ళు వాటిని పెనవేసుకుని వడగండ్ల వాన, పెనుప్రళయం ముంచెత్తునట్లున్న ఆ వాతావరణంలో ఆగబెట్ట ట్రైనింగ్ ఇవ్వలేక వివేక్ని తీసుకుని అర్ధరాత్రి సమయానికి సెల్లోకి వచ్చేశాడు రామదాసు. అప్పుడు సమయం తెల్లవారుజాము 2 గంటలు. జైలు ఆవరణ చిమ్మ చీకట్లో మునిగిపోయింది. సరిగ్గా అప్పుడే చిదంబరం ద్వారా కబురు వస్తే నాయుడు రామదాసు సెల్ దగ్గరికి వచ్చాడు. 118 సెల్లో వివేక్ గార్డ్ నిద్రలో ఉన్నాడు. అతను తెల్లవారుజాము 3 గంటలకు లేపవలసి ఉంది. అందుకే అతన్ని పడుకోమన్నాడు రామదాసు. ఏంటి రామదాసు, ఏమిటి విశేషాలు? నాయుడు నిద్ర కళ్ళను వెలుముకుంటూ అడిగాడు. బేరం కుదుర్చుకుందామని నవ్వుతూ అన్నాడు రామదాసు. ఇప్పటికి నా మీద దయ కలిగిందన్నమాట. చెప్పు. వివేక్ని సాయంత్రం 6 గంటలకు జైలు నుంచి వదిలేయాలి. తెల్లవారికి ముందే 6 గంటలకి వివేక్ తిరిగి జైల్లో ఉంటాడు. దానికి నేను పూచీ కత్తు. చెప్పు, గంటకెంత కావాలి అడిగాడు రామదాసు. 1 పావురం పగ ప్రతీకారాలతో, క్రమశిక్షణాయుతమైన శిక్షణతో గండబేరండ పక్షిగా మారి పటిష్టమైన 4 గోడల మధ్య నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి వెళ్ళి చేయబోయే నరమేధానికి అంకురార్పణ జరగబోతోంది. నిశ్శబ్దంగా నిశ్శబ్దం మాటున చాప కింద నీటిలా టెరిఫైరింగ్ డ్రీమ్స్ నిజరూపం ధరించబోతున్నాయి. నాకుండే రిస్క్ నాకుంది. సిబ్బందికి వాటా వేయాలి కనుక 1 క్షణం ఆగాడు నాయుడు. పర్వాలేదు చెప్పు. గంటకి 1,00,000 చెప్పాడు నాయుడు. రామదాసు కొద్ది క్షణాలు మౌనంగా ఆలోచిస్తుండిపోయాడు. 12 లక్షలు నీకు ఒక లెక్కలోనివా రామదాసు? రామదాసు నవ్వాడు. నవ్వానంటే ఒప్పుకున్నట్లేగా. అయితే ఒక షరతు. ఏమిటది?
ఆ రాత్రి జైలు సూపరింటెండెంట్ వీరనారాయణ గారు జైల్లో లేకుండా చేసే బాధ్యత నీదే. ఆయనకు అసలే విపరీతమైన అనుమానం. కర్మకాలి ఏ రాత్రి వేళ రౌండ్స్కి వస్తే 118 సెల్ ఖాళీగా ఉంటే నా పీక మీదకి ఏమిటి, సస్పెండే. నాతో పాటే డబ్బుకి కక్కుర్తిపడే గార్డ్స్ సెంట్రీ ఎగిరిపోతారు. అది ఎలాగో నాకు తట్టడం లేదు. నువ్వే ఆలోచించు. వివేక్ ఆ రోజు సాయంత్రం ప్రోటోకాల్ అయిన తర్వాత వెళ్ళటం మంచిది. ప్రోటోకాల్లో అటెండెన్స్ పిలిచినప్పుడు ఉంటాడు, ప్రజెంట్ చెబుతాడు. తిరిగి మరుసటి రోజు ఉదయం ప్రోటోకాల్ టైంకి జైల్లో ఉంటే అటెండెన్స్ బుక్లో సాక్ష్యం మిగిలి ఉంటుంది. అలా ప్లాన్ చేయి. మరో విషయం, ఏదైనా అవాంతరం వచ్చి 1 గంట లేటుగా జైలు నుంచి వెళ్ళినా రావడం మాత్రం ఉదయం 6 లోపే. గంట తగ్గిందని 1,00,000 తగ్గించుకో. అందరం పంచుకుంటే ఏం మిగులుతుంది? ఇంతకీ ఏ రోజు నిర్ణయించుకున్నావా అడిగాడు నాయుడు. ఏ రోజు అన్నది త్వరలోనే చెబుతాను. 1,00,000 తగ్గించనులే. వీరనారాయణ గారు ఆ రాత్రి జైలుకి రాకుండా కూడా నేనే చూసుకుంటాను. మిగతా విషయాలు నువ్వు జాగ్రత్తగా ఉండు హెచ్చరించాడు రామదాసు. అలాగే వెళ్ళిరానా? మన ఆపరేషన్ బహుప్రమాదభరితమైంది, జాగ్రత్త. మరోసారి అన్నాడు నాయుడు ఒకంత నర్వస్గా ఫీల్ అవుతూ. భలేవాడివే నాయుడు. ఇండియన్ జైళ్లలో ఖైదీలు ఎవరి పంట వాళ్ళు పంచుకోవచ్చు. జైలు దుస్తులు కాకుండా మామూలు దుస్తులు ధరించవచ్చు. సందర్శకులను నిక్షేపంగా కలుసుకోవచ్చు. ఇవన్నీ యథేచ్ఛగా జరిగిపోయి ఉంటాయని నాకు నీకు తెలియని విషయాలా? విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినందుకు జైలు సిబ్బందిపై శిక్షాత్మక చర్యలు తీసుకుంటామని జైళ్ల శాఖ కార్యదర్శులు, జైళ్ల ఇన్స్పెక్టర్ జనరల్స్ ఎన్నిసార్లు హెచ్చరించలేదు? హెచ్చరించగానే అవన్నీ అమలైపోతున్నాయా? ₹1,00,000 జైలు సిబ్బందికి చెల్లించినట్టయితే ఏ నేరస్తుడైనా సరే రాత్రిపూట జైలు నుంచి రహస్యంగా బయటపడి ప్రత్యర్థిని హత్య చేసి 3వ కంటికి తెలియకుండా మళ్ళీ జైలుకి చేరవచ్చని ఈ మధ్యనే లక్నో జైల్లో ప్రూవ్ కాలేదా? అతడు జైలు గోడలను దాటి బయటికి వచ్చినట్లు జైలు రికార్డుల్లో ఉండదు కాదంటావా? ఇవన్నీ నాకు కొట్టిన పిండి మిస్టర్ నాయుడు. వెళ్ళి ఇప్పటి నుంచే గార్డుల్ని సెంట్రల్ని దారిలో పెట్టు అన్నాడు రామదాస్ నవ్వుతూ వేదాంత ధోరణిలో. నాయుడు సిగ్గుతో తల వంచుకున్నట్లు నటించి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సరిగ్గా 3 గంటలకు ఎవరో తట్టి లేపినట్లు లేచికొచ్చున్నాడు వివేక్. నీ సెల్కి తాళం వేయలేదు, అది ఊరకే వేలాడుతోంది. నా సెల్లోకి రా, నీకు బయట హెల్ప్ చేయబోయేది కిట్టు, అతని గురించి కొంత చెబుతాను అన్నాడు రామదాసు. వివేక్ తన సెల్ తలుపు తెరిచి పొడవాటి వరండాను ఒకసారి పరీక్షించి వెంటనే రామదాస్ సెల్లోకి వెళ్ళాడు. తెల్లవారుజాము 3 గంటల సమయం. నగరం గాఢ సుషుప్తిలో ఉంది. మామూలు రోజుల్లో ఆ సమయంలో 1-6 వెహికల్స్ వెళ్ళినా ఆ రాత్రి ఒక్క వాహనం కూడా రోడ్డు మీదకి రాలేదు. అంత భయానకంగా ఉంది వాతావరణం. విసిరి కొడుతున్న ఈదురుగాలిలో వానలో ఒంటరి జడపాయలా ఉన్న నల్లటి తారు రోడ్డు మీద మారుతి కారు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి లాయర్ భూషణ్ రావు ఇంటి ముందు ఆగింది. భూషణ్ రావు తన గూర్ఖాకి అంతకుముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుండటంతో ఆ ఇద్దరిని ఆపలేదు. అతను వరండాలోకి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టారు. 5 నిమిషాల తర్వాత నిద్ర కళ్ళతో ఆవరించుకుంటూ వచ్చిన భూషణ్ రావు తలుపులు తెరిచి ఎదురుగా ఉన్న వారిని చూసి దిగ్భ్రాంతి గురయ్యాడు. తడిసి ముద్దైపోయి ఉన్న మనోజ్ఞం చూసి ఆయన జాలిపడ్డారు. 1,00,000 ఇస్తానన్న ఈ సమయంలో ఎవరూ బయటకు పోరు. అలాంటి సమయంలో ప్రాణాలు ఉగ్గబట్టుకొని పట్టుదలనే ఊపిరిగా చేసుకుని నువ్వు చేస్తున్న ప్రయత్నం నన్ను కదిలించి వేసిందమ్మా. నేను కాదు, నువ్వే వివేక్ని రక్షిస్తావు. పట్టుదలంటే నీదే. ఒకటనుకుంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోని వాడి మూలంగానే ఏ సమాజమైనా దేశమైనా ఎదిగేది. ఆ పట్టుదల జపనీస్కి, అమెరికన్స్కి, జర్మన్స్కి ఎక్కువట. అందుకే ఆ దేశాలు ముందున్నాయి. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బేబీ అంటూ ఆయన తారిస్తూ హాల్లోకి నడిచారు. మనోజ్ఞ, హరికుమార్ హాల్లోకి వచ్చి సెటిల్ అయ్యేలోపు భూషణ్ రావు లోపలికి వెళ్ళి 2 టవల్స్ తెచ్చి వాళ్ళకి ఇచ్చాడు తుడుచుకోమన్నట్లు. నిన్ననే నేను కోర్టు ప్రొసీడింగ్స్ చూశాను. ముద్దాయి వివేక్ సుచిత్రని ఏదో కసితోనో ఆవేశంతోనో రేప్ చేసి చంపలేదు. అది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని విశ్వసించడానికి తగిన ఆధారాలున్నాయని, అందుకే సుచిత్రని ట్యాక్సీలో గండిపేటకు తీసుకెళ్ళి తన ప్రయత్నానికి ఎవరూ అడ్డు రాకుండా ఉండటం కోసం బోటు షికారు నెపం మీద ఆమెని బోట్ ఎక్కించుకొని నగరంలోకి తీసుకెళ్ళి రేప్ చేశాడు. ఆ పైన పీక పిసికి చంపాడు. ముద్దాయి పరమక్రూరుడనే విషయం ఆమె ముఖాన్ని పాశవికంగా చెక్కటాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావటం జరిగిందని అందులో ప్రస్తావించడం జరిగింది. నిజానికి వివేక్ చేయకపోయినా చేసింది వివేకేనని, అది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని రుజువైంది.
అలా అని కోర్టు విశ్వసించింది. ఇది సాధారణ కేసు కాదు, అందుచేత పటిష్టమైన సాక్ష్యం ఉంటే తప్ప మనం కేసుని రీఓపెన్ చేయలేం అని ఆయన సోఫాలో కూర్చుంటుండగా పని మనిషి లోపల నుంచి 3 కప్పులు పొగలు జిమ్ముతున్న టీతో వచ్చింది. మనోజ్ఞతో మాట్లాడబోతుండగా ముందు టీ తీసుకోమన్నట్లు సైన్యం చేశారు భూషణ్ రావు. 2-3 నిమిషాలు ఆ ముగ్గురి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఇప్పుడు చెప్పమ్మా అన్నారు ఆయన ఖాళీ కప్పుని పక్కన పెడుతూ. సుచిత్ర బ్రతికే ఉంది, అది హైదరాబాద్లోనే తార్నాకలో అని జూబ్లీ హిల్స్ ఎక్స్చేంజ్ నుంచి ఫోన్ రావటం, ఆ పైన తను గొంతు మార్చి ఫోన్ చేసి మాట్లాడడం మొదలైనవన్నీ చెప్పింది. అది వింటూనే భూషణ్ రావు స్థాణుమైపోయాడు. ఆయన ముఖంలో ఎమోషనల్ ఎక్స్ప్లోజన్, ఆస్టానిషింగ్ అండ్ టెర్రిఫ్లయింగ్ ట్రూత్, ఓ మై గాడ్ అంటూ నిశ్చేష్టులైపోయారు ఒకంతసేపు. కొద్ది క్షణాలకు తేరుకున్నారు ఆయన. కేసు దూది పింజలా ఎగిరిపోయే సమయం ఆసన్నమవబోతోంది. ఫెంటాస్టిక్, అయితే ఇక నేను కేసుని బిల్డప్ చేసి డ్రాఫ్టింగ్ మొదలెడతాను. ఈలోపు మీరు తార్నాక ప్రాంతంలో ఉన్న టెలిఫోన్ బూత్స్ దగ్గర మీ మనుషులు కానీ మీరు కానీ నిఘా వేయాలంటే ముందు మీకు సుచిత్ర ఫోటో కావాలి. ముందు దాన్ని సంపాదించి రీకాపీ తీసి తలా ఒక ప్రింట్ మీ దగ్గర ఉంచుకోవాలి. ఆమె కనిపించగానే నిర్దాక్షిణ్యంగా ఎత్తుకొచ్చేయాలి. ప్రత్యర్థులు తేరుకొని కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాం అమలు చేసేలోపు ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. జాగ్రత్త, ఇదే క్రూషియర్ టైం. ఇంతవరకు బాగానే వచ్చింది, ఇకపైన అసలు జాగ్రత్త వహించవలసింది. సుచిత్రని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ చరిత్రలో గొప్ప సంచలనం రేవుతుంది. నీ ఇన్వెస్టిగేషన్ అధికార దర్యాప్తు యంత్రాంగంలో ఉన్న కరప్షన్స్ని, ఉదాసీనతను చెరిగి పడేస్తుంది. వీలైతే నళిని ఫోటో కూడా సంపాదించండి, అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ జిరాక్స్ కాపీ కూడా అన్నాడు ఆయన ఆనందోద్వేగంతో. తను వెళుతున్నది సరైన దారినని సంతృప్తి పడింది మనోజ్ఞ. అదృష్టం తన వైపే 2-3 రోజుల్లోనే కేసు విడిపోతుంది. ఇద్దరూ లేచి ఆయనకు నమస్కరించి పరుగులాంటి నడకతో బయటకు దూసుకుపోయారు. భూషణ్ రావు ఇకపై నిద్రపోలేదు. చట్టపు అవినీతి చట్టంలో ఇరుక్కుపోయిన ఒక సెన్సేషనల్ కేసుని తను వాదించబోవటం ఆయనకు ఆనందంగా ఉంది. స్క్రిబ్లింగ్ ప్యాడ్ తీసుకొని పెన్సిల్తో ఏదో రాసుకుంటూ కూర్చుండిపోయారు. మిగతా కథ 6వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.